ప్రియమైన దైవజనాంగమ, సర్వశక్తుడకు దేవుడు, సర్వోన్నతుడకు దేవుడు మరొకసారి మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలోంచి ఈ విధంగా మరొకసారి ఆయన్ని ఆరాధించడానికి, సంఘంగా సమకూర్చబడ్డానికి మనందరికీ ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా దేవుని యందు భయభక్తులు గలవారుగా, విధేయత గలవారుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఆయన మాటల ద్వారా ఆశీర్వదింపబడటానికి, ఆయన మాటల ద్వారా దీవించబడడానికి, ఏదైతే సత్యవాక్యము అక్షయ ఆహారము అని చెప్పబడుతోందో ఈ అక్షయ ఆహారమును బట్టి, ఈ అక్షయ ఆహారము ద్వారా మరింత హృదయాన్ని బలపరుచుకోవడానికి సంసిద్ధులైనందుకు మీ అందరికీ కూడా నేను నా నిండు వందనములు తెలియజేస్తున్నాను. శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో దేవుని మాటల యందు మీరందరూ కూడా మీ యొక్క హృదయాలను కేంద్రీకరించాలి. మనందరికీ తెలుసు, దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడని తెలుసు కదా అందరికీ. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలందరినీ పిలిచాడు. ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం అనగానే ఆ చీకటి మన కంటికి కనబడుతున్న రాత్రిపూట వచ్చే చీకటి కాదని, మనకి సూర్యుడి ద్వారా వచ్చే వెలుగు కాదని మనకి సుస్పష్టంగా తెలుసు. ఏ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు అనేది మనం ఆలోచన చేస్తే, లోకంలో మానవ హృదయంలోనికి ఏ చీకటి అయితే ప్రవేశించిందో, ఏ చీకటితో అయితే మానవుడు నడిపించబడుతున్నాడో, ఏ చీకటి అయితే మానవుని హృదయాన్ని అలుముకుందో ఆ చీకటిలో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇది మీ అందరికీ రావాల్సినటువంటి క్లారిటీ. అందుకే బైబిల్ అంటుంది, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అని ఉంది గ్రంథంలో. పూర్వమందు మీరు ఏమై ఉంటిరి అంటాడు? చీకటి అయి ఉంటిరి అంటే దాని అర్థం ఏంటి? పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటే అదేదో దేశంలో ఉన్నట్టుగా ఎక్కువ సమయం చీకటిలోనే గడుపుతారన్నట్ట కాదు. మన హృదయాలలో ఉన్న చీకటి గురించి మాట్లాడుతున్నాడు. మానవుని హృదయాన్ని చీకటి అలుముకుంది కాబట్టి అంధకార సంబంధమైన మనస్సు అనే పదప్రయోగం బైబిల్ గ్రంథంలో చేయబడింది. అంటే మానవ హృదయాలలో చీకటి ఉంది. ఆ చీకటి హృదయంలో నుండి తొలగింపబడి హృదయంలోనికి వెలుగు రావడం ద్వారా అతడు సంస్కరింపబడి ప్రయోజకుడై పూర్వకాలపు స్థితి కంటే కూడా సరికొత్త స్థితిని సంతరించుకొని తనను తాను చెక్కుకుంటూ, తనను తాను సంస్కరించుకుంటూ, తనను తాను దిద్దుకుంటూ, తనను తాను పరీక్షించుకుంటూ, తనను గురించి తాను ఆలోచన చేసుకుంటూ మరింత ప్రకాశవంతంగా, మరింత దీవెనకరంగా, మరింత ప్రయోజనకరంగా దేవునికి మారడాన్ని హృదయంలో నుండి చీకటి తొలగింపబడటం అంటోంది బైబిల్ గ్రంథం. అర్థమైందా? సో ఇప్పుడు హృదయంలో నుండి చీకటి తొలగింపబడాలి అనే సంసిద్ధత, అనే బలమైన నిర్ణయం మీ అందరి జీవితాల్లో ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. ఏది జరగాలన్నా మన 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 చిత్తం కూడా ఉండాలి. అంటే నీకు కూడా అది ఇష్టం అవ్వాలి, నువ్వు కూడా దాన్ని ఒప్పుకోవాలి, నువ్వు కూడా దాన్ని ఇష్టపడాలి. అప్పుడే నీ జీవితంలో ఆ మేలు లేదా ఆ దేవుని యొక్క కార్యం జరిగే అవకాశం ఉంటుంది. నీకు ఇష్టం లేనప్పుడు ఆయన ఏది చేయలేడు. నీకు ఇష్టం లేనప్పుడు అదేది నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ జరగదు. చీకటి తొలగింపబడాలి లేదా చీకటిని తొలగించుకోవాలి అనే బలమైన సంసిద్ధత మొట్టమొదట ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి. ఎప్పుడైతే నీలో ఆ ఆలోచన పుడుతుందో తప్పకుండా నువ్వు దేవుని ద్వారా ఆ శక్తిని పొందుకోవడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు కాబట్టి దేవుడు తప్పకుండా నీకు అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో ఆ మేలు జరుగుతుంది. సో ఇక్కడ ఆ సంసిద్ధతతో అడుగుపెట్టిన వాళ్ళు, ఏ సంసిద్ధత అయితే నా హృదయంలో నుండి చీకటి ఎట్టి పరిస్థితుల్లో పోవాలి, నేను వెలుగు సంబంధిగా ఉండాలి, వెలుగు మార్గంలో నేను నడవాలి, వెలుగుమయమైన జీవితం కలిగి ఉండాలని ఎవరైతే బలమైన పట్టుదలతో కూడినటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు లోకంలో నుండి వేరే క్రీస్తులోనికి వస్తారు. బాగా అర్థం చేసుకోండి. లోకంలో నుండి వేరే ఎక్కడికి వస్తారు? క్రీస్తులోనికి వస్తారు. క్రీస్తులో సంస్కరింపబడిన జీవితాలు కలిగిన వారై నడుస్తూ ఇంకా 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 గొప్ప స్థితికి ఎదుగుతూ నిత్యజీవం వరకు వెళ్ళిపోతారు. దేవుడు అలా వాళ్ళని చెక్కుకుంటాడు. ఆ చెక్కే క్రమంలోనే మన జీవితంలో వచ్చే శోధనలు కానివ్వండి, మన జీవితంలో వచ్చే బాధలు కానివ్వండి, మన జీవితంలో వచ్చే ఇరుకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి,
కష్టాలు కానివ్వండి, లేదా సాతాను వేసే పన్నాగాలు కానివ్వండి, ఇవన్నిటినీ దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ మనం సుస్థిరమైన స్థితికి చేరుకోవడమే జీవిత పరమార్థం. ఇప్పుడు కూడా మీ జీవితంలో రకరకాల పరిస్థితుల గుండా మీ ప్రయాణాలు కొనసాగుతూ ఉండొచ్చు. ఏ పరిస్థితి గుండా నీ జీవితం వెళ్తుందో నేను చెప్పలేను, ఏ పరిస్థితి గుండా నా జీవితం వెళ్ళబోతుందో నువ్వు చెప్పలేవు. అందుకే దినాలు ఎప్పుడు ఒకలా ఉండవు, అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇలాగే ట్రైన్ పట్టాల మీద వెళ్ళిపోద్ది, చివరి వరకు ఇలాగే ఉంటుంది లైఫ్ అని ఎప్పుడు అనుకోకండి. లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఎలాంటి శోధనలు ఎదురవుతాయో, ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు సాతాను మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడో, ఎప్పుడు వాడు మన మీద రకరకాల ఉచ్చులు ప్రయోగిస్తాడో, ఏ ఉచ్చులో మనం పడిపోతామో, ఎవరి ద్వారా పడిపోతామో, ఇవన్నీ ఆలోచించుకొని సరి అయిన నిర్ణయం తీసుకోవడమే భక్తి జీవితానికి ప్రతీక. ఇప్పుడు మనం భక్తి జీవితంలోకి వచ్చాము అంటే మనం ఒక మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నామని అర్థం. అందులో నీకు ఎన్నో గుంటలుంటాయి, ఎన్నో ఉచ్చులుంటాయి, ఎన్నో విధాలైనటువంటి మాయలుంటాయి, మోసాలుంటాయి, శోధనలుంటాయి, అపవాది యొక్క తంత్రాలుంటాయి, కుతంత్రాలుంటాయి. వీటన్నిటినీ దాటుకుంటూ గెలుస్తూ ఒక్కో దాన్ని దాటుకుంటూ గెలుస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి. అయితే ఈ క్రమంలో దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరిచారు. ఇది మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మనం క్రైస్తవ్యంలోకి ఎందుకు వచ్చామంటే హృదయంలో ఉన్న చీకటిని పోగొట్టుకోవడానికి. అర్థమవుతుందా? మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివండి, మరొకసారి గుర్తు చేసుకుందాం దాన్ని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి గుర్తు చేసుకోండి. ఏముంది అక్కడ? మీరు చీకటిలో నుండి, అంటే ఏ చీకటి? భౌతికంగా తీసుకుందామా వచనాన్ని? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ వచనాన్ని భౌతికంగా తీసుకుందామా? వీలు పడుతుందా భౌతికంగా తీసుకోవడానికి? ఆ వచనాన్ని వీలు పడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వచనం భౌతిక సంబంధమైనది కాదు. ఏమండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ ప్రభు అయితే మిమ్మల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడో అది హృదయ సంబంధమైన వెలుగు. అందుకే అదే ఎఫెసు పత్రికలో మీరు అంధకారమైన మనస్సు గలవారై అంటాడు. అన్నాడా లేదా? పూర్వమందు మీరు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారట? అంధకార సంబంధమైన మనస్సు గలవారై. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? వెలుగులోకి వచ్చేసారు. అంధకార క్రియలలో పాలివారై ఉండట్లేదు. చూడండి ఒకసారి, అదే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము, అదే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనం? 18వ వచనం చదువుదాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, అంధకారమైన మనస్సు గలవారై అంటే వాళ్ళ మనసులోని చీకటి గురించి. అంధకారం ఎక్కడుందని చెప్తున్నాడు ఇక్కడ? మనసులో ఉంది అంధకారం. చీకట్లో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అతనికి లైట్లు లేవని కాదు, వాళ్ళ ఇంట్లో లైట్లు ఉండవని కాదు, లేదా వాళ్ళ దగ్గర బ్యాటరీ లైట్ లేదని కాదు, వాళ్ళకి సూర్యుని వెలుగు దొరకట్లేదని కాదు. వాళ్ళ హృదయం నిండా చీకటి నిండిపోయిందని అర్థం. ఇప్పుడు మనందరి ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే మన హృదయంలో ఉన్న చీకటిని తొలగించేసుకోవాలి. అది మనకు వద్దు, అది మనకు నష్టం తప్ప లాభం లేదు దానివల్ల. సో పూర్తిగా మన హృదయంలో నుండి చీకటి తొలగించేసుకుని వెలుగుమయమైన హృదయాలు కలిగి, వెలుగుమయమైన జీవితాలు కలిగి ఇంకెంతకాలం నీకు బ్యాలెన్స్ లైఫ్ ఉందో మరి తెలియదు కదా. బ్యాలెన్స్ అనుకుంటాం, ఇంక మిగిలిన లైఫ్ అంతా బ్యాలెన్సే. ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ని చక్కగా దిద్దుకుంటూ, కట్టుకుంటూ, మలుచుకుంటూ నిత్య జీవ మార్గంలో ముందుకు పోవడమే. ఆ అంధకారమైన మనస్సు గలవారై అన్నాడు అక్కడ. అదే తర్వాత చూడండి, తమ హృదయ కాఠిన్యమును బట్టి, కాఠిన్యం వలన, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత. అంటే ఏదైతే చీకటి అంధకారం అని అంటుందో దీన్ని దేంతో పోలుస్తున్నాడు? దేన్ని దాంతో పోల్చాడు? అజ్ఞానాన్ని. అంతే. తమలో ఉన్న అజ్ఞానం అంటే మనలో అజ్ఞానం ఉంది అంటే ఏమున్నట్టు చెప్పండి? చీకటి ఉన్నట్టు. మనలో జ్ఞానం ఉందంటే ఏమున్నట్టు? వెలుగున్నట్టు. అర్థమవుతుందా? మనలో అజ్ఞానమే ఇంకా ఏలుబడి చేస్తుందంటే చీకట్లోనే ఉన్నావు నువ్వు, ఇంకా వెలుగులోకి రాలా. నీ ఆలోచనలు ఇంకా చీకటి సంబంధంగానే ఉన్నాయి, వెలుగు సంబంధమైనవిగా లేవని అర్థం. అందుకే తమలో ఉన్న అజ్ఞానం చేత
దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారట. ఎంత పెద్ద నష్టాన్ని చేకూర్చుకున్నారు చూడండి లోక సంబంధులు. వాళ్ళట తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు ఆ జీవంలో నుండి ఏమైపోయారు? వేరైపోయారు. పాపం తమలో ఉన్న ఆ చీకటి వాళ్ళని వెలుగు వద్దకు వెళ్లకుండా చేసింది. వెలుగు లోకములో ప్రకాశిస్తోంది, కానీ ఆ వెలుగుని ఎవరో గుర్తించట్లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అనుకుంటాను, ఒకసారి ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, అందరూ తీయాలి బైబిల్. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను. అండర్లైన్ చేసుకోండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఏమై ఉండెను? మనుష్యులకు వెలుగై ఉండెను. నెక్స్ట్, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తోంది, కానీ ఆ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఎంత ప్రాబ్లం అంటే ఇంకది ఎంత నువ్వు ట్రై చేయి. ఒక్క మానవ హృదయంలో చీకటి పేరుకుపోయింది అంటే వెలుగును గుర్తించగలిగే సామర్థ్యం వాళ్ళకి రాకపోవచ్చు. అందుకే లోకంలో చాలామంది క్రీస్తు వైపు రాలేకపోయారు, క్రీస్తును రక్షకునిగా గ్రహించలేకపోయారు, ఆయన ద్వారా పాపం నుండి విడిపించబడొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అనే సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పటికీ క్రీస్తు ద్వేషులుగా మిగిలిపోతున్నారు. క్రీస్తును ద్వేషించే గుంపులోనే ఉండిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు ద్వేషించాలి అనే ఒక కనీస ఆలోచన కూడా చాలామంది చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దీని అర్థం ఏంటంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. వెలుగు చీకటిలో ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. కానీ చీకటి దాన్ని ఏం చేయలేకపోతుంది? గ్రహించలేకపోతుంది. వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నప్పటికీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. అలాంటి దుర్భర పరిస్థితి. కొంతమంది శరీరాలు చూడండి, మెడిసిన్ స్వీకరించవు. ఎందుకంటే మెడిసిన్ స్వీకరించడానికి ఈ శరీరం సహకరించే స్థితిలో లేదు. మెడిసిన్ ఉంటుంది, కానీ ఈ శరీరానికి ఆ మెడిసిన్ ఏమవుదు? సెట్ అవ్వదు. దానివల్ల మరణం పాలవుతారు. అర్థమైందా? కొంతమందికి తినే అవకాశం ఉన్నా తినలేరు, ఎందుకంటే లోపల ఉన్న వ్యాధిని బట్టి. కొంతమంది చూసే అవకాశం ఉన్నా చూడలేరు, లోపల ఉన్న వ్యాధిని బట్టి. సో ఇలా మనం అర్థం చేసుకుంటే ఈ వెలుగును గుర్తించగలిగే సామర్థ్యం వారికి ఉన్న వారిలో ఉన్న చీకటి ఈ వెలుగు యొద్దకు ఏం చేయకుండా చేసింది? వెళ్ళనివ్వకుండా చేసింది. సో దీని అంతటిని బట్టి మనం ఆలోచన చేస్తుంటే అంధకారమైన మనస్సు అనేది చాలా పెద్ద వ్యాధి. అది మనలోనున్న మూర్ఖత్వానికి, మనలో ఉన్న అజ్ఞానానికి సంకేతం. దాన్ని తొలగించుకోకపోతే, ఆ వ్యాధి నుంచి విడిపించబడకపోతే క్రీస్తు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. క్రీస్తు దగ్గరకు వచ్చిందే ఆ వ్యాధి నుండి విడిపించబడటానికి, మనల్ని మనం సంస్కరించుకుని దినదిన అభివృద్ధి చెందడానికి, రోజు రోజుకి మరింత వెలుగుమయమైన జీవితాలు. అందుకే ఎఫెసు పత్రికలో చూడండి, ఎఫెసు పత్రికలో మరొక మాట చూడండి, 9వ వచనం 5వ అధ్యాయం. మీరు ప్రభునందు వెలుగై ఉన్నారంటాడు చూడండి. మీరు ఇది వరకైతే చీకటే. 5:6 ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. వ్యర్థమైన మాటల వల్ల ఎవడూ మిమ్మును మోసపరచనీయకుడి. వేటి వల్ల? వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటల వల్ల ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. గనుక మీరు అలాంటి వారితో పాలివారై ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యర్థమైన మాటల వల్ల ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదు. ఈ వ్యర్థమైన క్రియల వల్ల ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదు. దీని వల్ల ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. కాబట్టి మీరు అలాంటి వాళ్ళతో ఏమై ఉండొద్దు? పాలివారై ఉండొద్దు. నెక్స్ట్, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఈ వచ్చిన అండర్లైన్ చేసుకోండి. పూర్వంలో మనందరం ఎలా ఉన్నామట? చీకటే. నువ్వు చీకటే, నేను చీకటే, మనందరం చీకటే. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అంటే నీకు ఎలా అర్థమవుతుంది? వచ్చిన ఇప్పుడు పూర్వమందు నేను చీకటినా, ఇప్పుడు ఏమైనా వెలుగునా అంటే అది బాహ్య సంబంధమైన మాట కాదు. చిన్నప్పటి నుంచి మనకు లాంతర్ వెలిగించుకోవడం తెలుసు, చిన్నప్పటి నుంచి మనకి బల్బు వెలిగించుకోవడం తెలుసు, చిన్నప్పటి నుంచి మనకు లైట్లో బతకడం తెలుసు కదా. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి లైట్ భౌతికమైన లైట్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. హృదయ సంబంధమైన వెలుగు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. హృదయ సంబంధమైన వెలుగు, హృదయానుసారమైన వెలుగు. ఈ హృదయానుసారమైన వెలుగు ఎక్కడ ఉండాలంటే నీలో ఉండాలి.
నీలో ఉండాలి. నీలో అంటే ఎక్కడ? నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. అది ఎక్కడ కనబడుతుంది? ఆ లైట్ నీ క్రియల్లో కనబడుతుంది, నీ బ్రతుకులో కనబడుతుంది. ఆ లైట్ నీ లోపల లైట్ వెలుగుతుందంటే నీ బ్రతుకులో ఆటోమేటిక్గా లైట్ ఏమవుతుంది? కనబడుతుంది. నీ లోపల లైట్ ఎలగట్లేదు అంటే ఖచ్చితంగా అది నీ బ్రతుకులో కనబడదు. అర్థమైందా? సరే, ఇప్పుడు చదువుతాం చూడండి. పూర్వంలో మీరు అందరూ చీకటిగా ఉన్నారు, బట్ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైపోయారట. పూర్వంలో మీ హృదయాల నిండా చీకటే ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది మరి మీలో? మీ అందరిలో వెలుగుంది. ఆ వెలుగే జీవవాక్యం, దేవుని సత్యవాక్యం. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే దేనికోసం వచ్చారు? కేవలం సత్యవాక్యం కోసం వచ్చారు. చాలామంది లైవ్లో మన మాటలు వింటున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి లైవ్లో దేవుని వాక్యం వీక్షిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ఆశించి కాదు, కేవలం జీవవాక్యం కోసం, కేవలం సత్యవాక్యం కోసం. ఇక్కడ మాకు సత్యం దొరుకుతుంది, ఇక్కడ సత్యం దొరికే చోటిది, సత్యవాక్యం దొరికే చోటిది, మా ఆత్మలకు వెలుగు జీవవాక్యం. కాబట్టి ఈ సత్యవాక్యం కొరకు మేము ప్రయాణం చేస్తున్నాం, ఈ సత్యవాక్యం కోసం మేము అంత దూరం వెళుతున్నాం. ఇది మా హృదయాలలో పెట్టుకోవడం వల్ల, ఈ దీపం మా హృదయంలో వెలిగించుకోవటం వల్ల మాలో ఉన్న చీకటి ఏమవుతుంది? తొలగిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఎంత ఎక్కువ చీకటి ఉంటే అంత ఎక్కువ వెలుగు ఇవ్వాలి అక్కడ. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎంత ఎక్కువ చీకటి ఉంటే చెప్పండి, అంత ఎక్కువ వెలుగు ఇవ్వాలి. ఉదాహరణకి మన చర్చి ప్రాంగణం అంతా ఉందండి, నైట్ అనుకుందాం, రాత్రి వేళ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు నైట్ ఇక్కడంతా ఏమైపోద్ది? మన చర్చి ప్రాంగణం అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. ఇప్పుడు ఈ చర్చిలో ఈ ప్రాంగణం అంతటిలో ఈ భారీ షెడ్లో వెలుగు నింపాలి. ఒక చిన్న కొవ్వొత్తి సరిపోద్దా? ఒక అగ్గిపుల్ల సరిపోద్దా? పోనీ ఒక పెద్ద కొవ్వొత్తి సరిపోద్దా? సరిపోద్దా? మొత్తం వెలుగు నింపాలంటే అంత చీకటిని పారద్రోలే శక్తి కలిగిన వెలుగును తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. భౌతికంగానే చెప్తున్నాను నేను, స్పిరిచువల్గా చెప్పట్లా. జస్ట్ మన షెడ్లో ఉన్న చీకటి బయటికి పోగొట్టాలి అంటే మీరు ఎంత లైటింగ్ వాడాల్సి ఉంటుంది, ఇక్కడ ఎంత పవర్ఫుల్ లైట్స్ వాడాల్సి ఉంటుంది, ఎలాంటి లైట్స్ ఇక్కడ పెట్టడం ద్వారా, ఎలాంటి లైట్స్ ఇక్కడ వాడడం ద్వారా ఈ చుట్టూ ఉన్నటువంటి చీకటిని మీరు పారద్రోలగలుగుతారు అంటే, అవును, మనం చెప్పే ఆన్సర్ ఒక్కటే, ఎంత చీకటి ఉందో అంత వెలుగు అక్కడ మేము అందించగలగాలి. ఎంత వెలుగు మేము ఇస్తామో అంతగా ఆ చీకటి ఏమైపోతుంది? తొలగిపోద్ది. ఇక్కడ లైట్ వెలగగానే చీకటి అంతా ఏమైపోద్ది? ఆ లైట్ ఉన్న ప్లేస్లోకి ఇంకా రాదు. అది దాని పరిధి కాంతి క్షేత్రము అంటారు దాన్ని, కాంతి క్షేత్రము. ఈ కాంతి క్షేత్రం ఎంతవరకు విస్తరిస్తుందో ఈ క్షేత్ర పరిధి వరకు, ఆ పరిధి వరకు వెలుగు ఉంటుంది. కనుక చీకటి దాని అవతల ఉంటే తప్ప లోపలికి రాదు. నా పాయింట్ మీకు బాగా అర్థమైతే, ఇప్పుడు మీ హృదయం కూడా సేమ్ అలాంటిదే. దయచేసి కాన్సన్ట్రేషన్గా వినండి. మీ హృదయం కూడా సేమ్ అలాంటిదే. మీ హృదయంలో కూడా లోకం అనే చీకటి వచ్చింది. ఇప్పుడు ఈ లోకం అనే చీకటి ఎంత ఉందో నీకు తెలియాలి, నాకు తెలీదు, నేను చూసి చెప్పలేను. ఎవరైనా చెప్పగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. మనం అస్సలు మన తరం కాదండి, అస్సలు మన తరం కాదు. ఈ మనిషిలో చీకటి ఎంత ఉంది మనం చెప్పలేం, అస్సలు చెప్పలేం. సాధ్యపడుతుందా అంటే అస్సలు సాధ్యపడదు. ఒకసారి నువ్వు ఇటురా, దొంతమూరు. ఈ మనిషి వస్తున్నాడు కదా, ఈ మనిషికి షుగర్ ఎంత ఉంది చెప్పగలమా లేదా? ఒకళ్ళు ఉంటే, ఈ మనిషికి షుగర్ ఎంత ఉంది చెప్పగలమా లేదా? ఒకళ్ళు ఉంటే చెప్పొచ్చు. ఈ మనిషిలో షుగర్ ఎంత ఉంది బ్లడ్ టెస్ట్ చేసి చెప్పొచ్చు. బీపీ ఎంత ఉంది చెప్పొచ్చా? బీపీ టెస్ట్ చేసి చెప్పొచ్చు. షుగర్ ఎంత ఉందో చెప్పొచ్చు, బీపీ ఎంత ఉందో చెప్పొచ్చు, ఇతను హార్ట్ బీట్ ఎంతో చూసి చెప్పొచ్చు. స్టెథోస్కోప్ పెట్టి చెప్తారు, లేకపోతే ఇంకో వేరే పరీక్షల ద్వారా ఇతను హార్ట్ బీట్ ఎంత ఉందో చెప్తారు కదా. ఇతని రక్తంలో ఏ స్థాయిలో మిగిలినవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పరీక్షలు చేసి చెప్తారు. కొలెస్ట్రాల్ ఎంత ఉందో, ఇంకోటి ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరీక్షలు చేసి చెప్పొచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు వ్రాయించిన మాటల ప్రకారంగా పూర్వమందు మీరేమై ఉంటుంది? చీకటి అయి ఉంటుంది కదా. ఈయనలో చీకటి ఎంత ఉంది చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి? చీకటి స్థాయి ఎంత, ఇతనిలో ఉన్న చీకటి స్థాయి ఎంత చెప్పగలరా? చెప్పలేరు, అస్సలు చెప్పలేరు. అంటే వ్యక్తిని బట్టి చీకటి స్థాయి మారిపోద్ది.
ఇప్పుడు నువ్వు నీ స్థాయి ఒకటై ఉండొచ్చు, నా స్థాయి ఒకటై ఉండొచ్చు, ఇతని స్థాయి ఒకటై ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధమైన స్థాయి. అంటే ప్రతి మనిషిలో చీకటి అనేది నిలిచి ఉంది. ఇది ఖచ్చితం బైబిల్ ప్రకారంగా, నో డౌట్ ఎట్ ఆల్. చాలా అద్భుతమైన విషయాన్ని వింటున్నారు మీరు, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషిలో చీకటి కంటూ ఒక స్థాయి ఉంది. అది ఆక్రమించింది మానవ హృదయాన్ని. మానవ హృదయంలో ఆ అజ్ఞానం అనే చీకటి ఏలుబడి చేస్తుంది, ఆక్రమించేసింది. ఇప్పుడు ఇతనిలో ఉన్న చీకటి తొలగాలంటే ఇతనికి తెలుసు నాలో ఎంత చీకటి ఉందో. అర్థమవుతుందా? నీకు తెలుసు నీలో ఎంత చీకటి ఉందో, నాకు తెలుసు నాలో ఎంత చీకటి వ్యాపించిందో. ఎవడికి వాడే తెలుసుకోవాలి. అది పక్కోడికి తెలీదు, అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు నాకు షుగర్ ఎంత ఉందో ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది ఒకళ్ళు ఉంటే. ఇతనికి షుగర్ ఎంత ఉందో ఇతనికి తెలుస్తుంది ఒకళ్ళు ఉంటే. అప్పుడు దాన్ని బట్టి ఓహో నాకు ఈ స్థాయిలో షుగర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవడానికి ఏ స్థాయి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, ఏ పవర్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, దాన్ని నేను ఎన్ని సమయాల్లో తీసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఇన్సులిన్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తాయి. ఎందుకంటే బాడీ కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది కదా. షుగర్ ఎక్కువైంది అనుకోండి, బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. బీపీ ఎక్కువైంది అనుకోండి, బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఓహో ఇలా జరుగుతోంది కాబట్టి నేను ఎక్కడ నియంత్రించుకోవాలి, ఏ విషయాల్లో నియంత్రించుకోవాలి ఈ మనిషికే తెలుస్తుంది. నీకు తెలీదు, నాకు తెలీదు. నా సంబంధించిన విషయాలు నాకు తెలుస్తాయి, నీకు సంబంధించిన విషయాలు నీకు తెలుస్తాయి. రైటా? రైట్. ఇప్పుడు ఇతనిలో చీకటి ఏ స్థాయిలో ఉంది అని మనం ప్రశ్నించినప్పుడు ఇతనుగా వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చూసి ఓహో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా చీకటి స్థాయి ఎంత అని ఇతను గుర్తించుకొని ఆ చీకటిని తొలగించుకోవటానికి ఇతను ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే దాన్ని తొలగించేంత వెలుగుని ఇతను లోపల జనరేట్ చేసుకోవాలి. మీ అందరికీ అర్థమయ్యే విషయమే చెప్తాను. నైట్ కరెంట్ పోయింది అనుకుందాం ఇంట్లో. మీ రూమ్ పెద్దది, మీ ఇల్లు పెద్దది, హాల్ ఉంది, 2 రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది అనుకుందాం కాసేపు. 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, ఒక హాల్ ఉంది. సో మీ ఇంట్లో పవర్ పోయింది. వెంటనే పవర్ పోతే మీ ఇల్లంతటికి వెలుగు కావాలంటే ప్రతి గదిలో దీపాలు వెలగాలి. అర్థమవుతుందా? లేదా ఒక హాల్లోనే వెలుగు కావాలంటే హాల్లోనే దీపాలు వెలగాలి. ఒక బెడ్రూమ్లో వెలుగు కావాలంటే బెడ్రూమ్లో దీపాలు వెలగాలి. ఇల్లంతా వెలుగు కావాలంటే ఇల్లంతా దీపాలు వెలగాలి. నువ్వు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత వెలుగు నీ ఇంటి నిండా వ్యాపిస్తుంది. అది నీ బ్రతుకులో కనబడుతుంది. నీకు తెలిసిపోద్ది, ఆ విషయం స్పష్టంగా తెలిసిపోద్ది. నా బ్రతుకులో చీకటి ఉందా, వెలుగుందా, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక్కడ చాలామంది బాప్తిస్మాలు తీసుకుని ఉన్నారు. అంటే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన వెలుగు మొత్తం పోయిందని కాదు. బాప్తిస్మం తీసుకుంటే అంతవరకు ఉన్న పూర్వ పాపాలకు శుద్ధి కలిగింది, పరిశుద్ధాత్మ సహాయం లభించింది. మరి ఇక మీదట ఏంటి? ట్రైనింగ్ పీరియడ్ వచ్చింది. ఏంటి ట్రైనింగ్ పీరియడ్? దేవుడు నిన్నేమో అప్పటికప్పుడు ఆ రోజు నేను పరిశుద్ధుడని పేరు పెట్టినంత మాత్రాన నీ బ్రతుకు మొత్తం నేను పరిశుద్ధంగా చేసేస్తున్నానని కాదు. ఇక మీదట నీతో నా ఆత్మ ఉంటుంది కనుక, నీకు నా ఆత్మ సహాయం ఉంటుంది కనుక ఇక మీదట చెక్కుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. నా జీవవాక్యంతో నీ హృదయాన్ని నువ్వే సంస్కరించుకుంటూ, నీలో ఉన్న చీకటిని పారద్రోలుకుంటూ, నువ్వు నాకు అనుకూలంగా భోజనం చేస్తూ, ఏ భోజనం? అక్షయాహారం. ఎంత కావాలో అంత తింటూ, చక్కగా నీలో లైట్లు వెలిగించుకుంటూ, నీలో ఉన్న చీకటిని నువ్వు పారద్రోలుకుంటూ వెళ్ళిపో. నీ ప్రతి పాపానికి నేను శుద్ధి కలుగజేశాను. నా కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా నీకు శుద్ధి నేను కలుగజేశాను. ఇక మీదట నీలో ఉన్న చీకటి నువ్వు తొలగించుకుంటూ ముందుకు పోవడమే నీ బాధ్యత. నా పాయింట్ మీకు అర్థం? దేవుడు నేను బాప్తిసం పొందేశాను కాబట్టి నన్ను రాత్రికి ఇంకా ఆయన పరిశుద్ధుడిగా చేశాడు. నేను ఏదైనా పాపం చేద్దాం అనుకున్నా కూడా నా చేత చెయ్యి ఒప్పుకోదు, నా కాలు ఒప్పుకోదు అని అనకండి. అర్థమైందా? ఎప్పుడైతే లోపల వెలుగు ఉంటుందో వెలుగు నిన్ను కాపాడుతుంది, వెలుగు నిన్ను సంస్కరిస్తుంది. నీ వెలుగు తొలగిపోతుంది అనుకో, చీకటి ఎక్కువైపోతుంది అనుకో, మళ్ళీ నువ్వేమైపోతావు? మళ్ళీ చీకటి అయిపోద్ది నీ జీవితం. అందుకే ఎప్పుడు కూడా మీ దీపములు ప్రకాశింపనీయుడి ఉందా లేదా బైబిల్లో? మీ దీపములు ఏమవ్వాలి? ప్రకాశింపనీయుడి. మీ దీపాలు వెలగాలి. చాలా సంఘాల్లో ఇలాంటి లోతైన విషయాలు చెప్పకపోవటం వల్ల, వాక్యానికి సమయం ఇవ్వకపోవటం వల్ల, ఏదో అలా కాలం గడిపేయడం వల్ల చాలామంది ఆత్మీయ జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. అది నా బాధ.
ఎప్పుడూ కూడా సంఘానికి లోతైన ఆత్మీయ సత్యాలు నేర్పిస్తూ ఉంటే, వాళ్ళు వింటూ ఉంటే, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆలోచనలో పడతారు. లోపల ఉన్న వాక్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళని సరిదిద్దుతూ ఉంటుంది. మెడిసిన్ తీసుకున్నోడు ఆరోగ్యంగా ఉంటాడా, మెడిసిన్ మానేసినోడు ఆరోగ్యంగా ఉంటాడా? ఎవడు ఆరోగ్యంగా ఉంటాడు కదా? మెడిసిన్ తీసుకుంటూ ఉంటేనే కొంచెం 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 రోగం తగ్గుతుంది. మొత్తానికి మందులు మానేసి కూర్చున్నానండి, షుగర్ తగ్గిపోవాలి దాని అంతటదే, బీపీ తగ్గిపోవాలి దాని అంతటదే అంటే, నువ్వు మందులు మానేసి కూర్చుంటే వాటంతటది తగ్గవు. రావడం సులభం కానీ పోవడం అంత సులభం కాదు. దయ్యం లోపలికి రావడం ఈజీయే, కానీ దయ్యం బయటికి పోవడం అంత ఈజీ కాదట. ఒకసారి వచ్చిందట, మొత్తం ఆవహించేసింది, మొత్తం మీద ప్రభు వెళ్ళగొట్టారు దాన్ని. వెళ్ళిపోయిన తర్వాత అంతా శుభ్రంగా ఉండడం చూసి ఎన్నిటికి వచ్చిందట మళ్ళీ. ఒక్కడినైతే ఈజీగా బయటికి పంపించేస్తున్నారు, 7 తనకంటే చెడ్డవని రాయబడింది అక్కడ. తనకంటే చెడ్డవైన 7 దరిద్రాలు వచ్చాయట లోపలికి. ఇప్పుడు ఈ దరిద్రాలన్నీ పెరిగి మరింత దరిద్రంగా మారుతుందన్నమాట జీవితం. మరింత భయంకరంగా మారుతుంది, మరింత నీచంగా మారుతుంది జీవితం. అందుకే వెలుగు లోపలికి వచ్చిన తర్వాత అది ఎంత స్థాయిలో వస్తుందో అంతగా చీకటి బయటికి పోతూ ఉంటుంది. నీకు మరి ఇంకెప్పుడు చీకటి రాదా అండి అని మీరు అనకండి. ఎందుకంటే మనం లోకంలో తిరుగుతున్నాం, లోకంలో బతుకుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు లోపలికి చీకటి వచ్చేస్తుంటుంది. ఆ చీకటిని నీ ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీ లోపలికి మళ్ళీ ఏం వెళ్ళిపోతుండాలి? మరింత వెలుగు, మరింత వెలుగు, ప్రకాశవంతంగా వెలుగు. అంతే పోద్దంతే బయటికి. నువ్వు ఎంత వెలిగిస్తుంటే అంత బయటికి చీకటి వెళ్ళిపోతుంటుంది. అది దేవుడు నీకు నాకు ఇచ్చిన వరం. అందుకే పడిపోయినోడిని చూసి మనం బాధపడక్కర్లే, మళ్ళీ నిలబడమని ప్రోత్సహించి కొంచెం వెలుగు లోపలికి పంపించాలి అంతే. ఎవడన్నా పడ్డాడు అనుకోండి, వెలుగు తక్కువైపోయింది అంతే. కళ్ళు తిరిగి పడిపోడండి ఎవడో రోడ్డు మీద. ఏం తక్కువైంది చెప్పండి? ఏం తక్కువైంది? తిండి తక్కువైంది, నీరసం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక సెలైన్ పెట్టు, చేతికో సెలైన్ ఎక్కించు. మళ్ళీ అదే శరీరం ఏమైపోయింది? నిలబడిపోయింది. ఆ తర్వాత కాసేపు ఉండి కొంచెం జావ పట్టించు, భోజనం పెట్టించు, మంచి ఆహారం పెట్టించు, కొన్ని ఫ్రూట్స్ తినిపించు. సాయంత్రానికి ఏమైపోయాడు? సెట్ అయిపోయాడు. ఎలా సెట్ అయిపోయాడు? కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి ఎందుకు సెట్ అయిపోయాడు? తిన్నాడు కాబట్టి సెట్ అయిపోయాడు. అంటే నువ్వు ఎప్పుడైతే పాపం వైపు అడుగులేస్తున్నావో, ఎప్పుడైతే భ్రష్టత్వం వైపు అడుగులేస్తున్నావో, ఎప్పుడైతే మరలా నీకు లోకం నిన్ను లాక్కెళ్ళినట్టుగా కనబడుతోందో నువ్వు గుర్తుపెట్టేసుకోవాలి, నాలో వెలుగు తగ్గింది. ఏం తగ్గింది? వెలుగు శాతం తగ్గింది. అంటే నీరసం వస్తుంది. ఇక మీదట నెక్స్ట్ స్టెప్ ఏంటి? కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి పడిపోతాను నెక్స్ట్ నేను. అలా కళ్ళు తిరిగి పడిపోయి మీలో బలహీనులైన వారు కొందరు ఉన్నారు. కొందరు బలహీనపడ్డారు, మరికొందరు రోగులై ఉన్నారు, మరికొందరు చాలామంది ఏమయ్యారు? ఆల్రెడీ నిద్రలోకి పోయారు. అంటే బాగా నీరసం అయిపోయింది. ఇంకది బలహీనత, రోగం, నెక్స్ట్ నిద్రలోకి పోయారు. చూడండి, చీకటి స్థాయి మీ బ్రతుకులో పెరిగే కొలది భ్రష్టత్వానికి దగ్గరైపోతారు. అందుకే చీకటి నీలోనికి వస్తుందని గుర్తించటం, దానికి తగిన వెలుగు లోపలికి పంపించటం. షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయండి అంటే తగ్గించు. బీపీ పెరిగిపోయింది, తగ్గించు. నీలో చీకటి పెరిగిపోయింది, ఏం చేయి? ఏం చేయి? తగ్గించు. అందుకే పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని పౌలు భక్తుడు చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను ఏం చేసుకుంటూ, సంపూర్తి చేసుకుంటూ, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనమే, అది గట్టిగా అండర్లైన్ చేసేయండి అందరు కూడా. దానికి ఒక రౌండ్ చుట్టండి చక్కగా. మనమే అన్నదానికి గట్టిగా రౌండ్ చుట్టాలి అందరూ. మనలను మనమే ఏం చేయాలి ఇప్పుడు? అది కదా, నిన్ను నువ్వే పవిత్రుడిగా మార్చుకునే సమయం ఆసనం అయిపోయింది బిడ్డ. బాప్తిస్మం తర్వాత, బాప్తిస్మం ద్వారా నీ పూర్వ పాపాలకు దేవుడు శుద్ధి కలిగించి నీ మీద ఉన్నటువంటి ఆ పాపపు కాడిని కొట్టేసి, శాపపు కాడిని కొట్టేసి నీకు విమోచన అనుగ్రహించి నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు సంఘంలోకి వచ్చావు, కానీ చీకటి రాదని చెప్పకు. దురాలోచన చీకటి, దుష్టుని ప్రేరణ చీకటి, చెడ్డ పనులు చేయటం చీకటి, చెడ్డ కార్యాలు చేయటం చీకటి, చెడ్డగా మాట్లాడడం చీకటి వస్తుందన్నమాట నీ లోపలికి. ఆ వస్తున్న దాన్ని ఎప్పటికప్పుడు వెలుగుతో ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? బయటికి వెళ్ళగొట్టాలి. చాలాసార్లు చెప్పాను మీకు, శరీరాన్ని అలాగే వదిలేస్తే మురికి పట్టిపోతుంది.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్నానం చేయడం ద్వారా ఆ శరీరానికి ఉన్న మురికి ఏమైపోతుంది? వదిలిపోతుంది. ఇన్ ద సేమ్ వే హృదయాలు కూడా చీకటిమయమైపోతాయి. చీకటిమయమైపోయిన హృదయాల్లోనికి ఎప్పుడైతే జీవవాక్యం వెళ్ళడం మొదలవుతుందో, ఎంత చీకటి ఉంటే అంత వెలుగు కావాలి, ఎంత చీకటి ఉంటే అంత వెలుగు కావాలి. నువ్వు ఎంత వెలిగిస్తుంటే అంతగా చీకటి ఏమైపోతుంది? ఆ క్షేత్రంలోనికి రాకుండా చీకటి పరిధి దాటి వెళ్ళిపోతుంది. చీకట్లను పరిధి దాటించగలగడమే దేవుని వాక్యంతో నిన్ను నువ్వు నింపుకోవడం. అది దేవుడు మనకిచ్చినటువంటి ఔషధం, మందు. బాగా అర్థం చేసుకోండి నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు. దేవుని వాక్యం మీ హృదయంలోనికి వెళుతోంది అంటే ఆ మందుతో నిన్ను నువ్వు సంస్కరించుకుంటున్నావు. దానివల్ల చీకట్లను ఏం చేసుకుంటున్నావు? తొలగించుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎపిసి పత్రిక 5:9 కంటిన్యూ చేద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కంటిన్యూ చేద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. సమస్త విధములైన మంచితనంలో ఉంది కనబడుతుంది. వెలుగు ఫలం అంటే ఇది ఏంటంటే వెలుగు ఫలం. మామిడి ఫలం అంటే ఏంటిది? మామిడి ఫలం ఏంటి? మామిడి చెట్టు ఫలం ఏంటి? మామిడికాయ, మామిడి పండు. వేప చెట్టు ఫలం ఏంటి? వేపకాయ. అంతే కదా. మామిడి చెట్టు ఫలం మామిడి పండు, వేప చెట్టు ఫలం వేపకాయ, వేప పండు అందులో కనబడుతుంది. కాకరపాదు ఫలం కాకరకాయ. ఇలాగ దేని ఫలం దానికి ఉన్నట్టే వెలుగు కూడా ఒక ఫలం ఉందట. ఇప్పుడు మరి నీలో వెలుగు చీకటి రెండు మిక్స్ అయిపోయినాయి కదా, ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు చీకటి ఉండేది హృదయంలో, దాన్ని తొలగించేసుకుని ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. మరి వెలుగు వస్తే ఏం ఉండాలట? కొబ్బరి చెట్టు అన్నామంటే కొబ్బరికాయలే ఉండాలి, తాటికాయలు ఉండకూడదు. ఉంటాయి అసలు? ఇంపాసిబుల్. కొబ్బరి చెట్టుకి ఏమి ఉండాలి? కొబ్బరికాయలే ఉండాలి, కొబ్బరికాయలు ఉండాలి, అప్పుడు కొబ్బరి చెట్టు అంటాం. తాటికాయలు ఉంటే కొబ్బరి చెట్టు అని ఎందుకంటాం? తాటి చెట్టు అంటాం. అంతేనా? ఇప్పుడు లేదండి అప్పుడప్పుడు కొబ్బరి చెట్టుకు కూడా తాటికాయలు వస్తాయండి అంటావా? అప్పుడప్పుడు వస్తాయా? రావు. మంచి చెట్టున కాని ఫలములు ఫలింపనేరవు. చెడ్డ చెట్టున మంచి ఫలములు ఫలింపవు. మీరు ముళ్ళ చెట్లలో ద్రాక్షకాయలు కోస్తారా? కోయలేరు. ద్రాక్ష చెట్లలో అంజూరపు పళ్ళు కోస్తారా? కోయలేరు. అంజూరపు చెట్టున అంజూరపు ఫలాలు వస్తాయి, ద్రాక్ష చెట్టున ద్రాక్ష ఫలాలు వస్తాయి. నువ్వేదైతే ఆ ఫలాలు నీలో నుంచి వస్తాయి. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును, బ్రతుకు నిండి ఉండు దానిని బట్టి క్రియలలో అది సాక్షాత్కరిస్తుంది. నువ్వు ఎంత చెడిపోతున్నావని నీకు అర్థమవుద్దో అంతగా నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే భక్తి జీవితం. ఎంత చీకటి పేరుకుపోయిందని అర్థమైందో అంతగా వెలుగు. చూడండి, బాత్రూమ్స్ అన్క్లీన్గా ఉన్నాయనుకోండి, డర్టీగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? దానికి సంబంధించినటువంటి లిక్విడ్ ఏదో తెచ్చుకొని ఆ బాత్రూంలో ఉన్నటువంటి డర్టీనెస్ అంతా పోవడానికి ఆ లిక్విడ్ లేదు, ఇంకా దరిద్రంగా ఉంటే యాసిడ్, ఇవన్నీ యూజ్ చేసి అక్కడ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? దాన్ని అంతటిని బయటికి పారద్రోలడానికి ట్రై చేస్తారు. ఏమ రైట్? అంటే ఎంత మురికుందో అంత లిక్విడ్ పడుతుంది అక్కడ. షర్ట్కి ఎంత మురికుందో అంత డిటర్జెంట్ పడుతుంది, ఎంత మురికుందో అంత పౌడర్ వేయాల్సి వస్తుంది, సర్ఫ్ ఎక్సెల్ లాంటిది కదా, వేసి ఆ మురికి స్థాయిని వదలగొట్టడానికి ట్రై చేస్తారు. ఇన్ ద సేమ్ వే మీలో ఎంత చీకటి పేరుకుపోయిందో అంత వాక్యం అవసరం. ఆ ఫలం కనబడాలట. ఇప్పుడు నాలో నిజంగానే వెలుగు ఎక్కువైపోయింది అనుకోండి, చీకటి ఎక్కువైపోతే ఒకలాగా ఉంది జీవితం, వెలుగు ఎక్కువైపోతే ఎలాగుంటుందట జీవితం? చూడండి, వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనమాట. వెలుగు ఎక్కువైపోతే నీలో సమస్త విషయాలలో సమస్త విధాలలో కూడా నీ దగ్గర ఏం కనబడుతుంది? మంచితనం. నెక్స్ట్ నీతి, రెండోది సత్యం. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం అను వాటిల్లో కనబడుతుంది. ఇప్పుడు ఆ దొంతమూరు అబ్బాయిని వేదిక మీద పిలిచాను కదా, ఈ వచనాన్ని బట్టి టెస్ట్ అయిపోయింది అతనికి. అతను టెస్ట్ చేసుకోవాలి, ఆ పక్కన ఉన్న అతను చేయకూడదు. అతను టెస్ట్ వాక్యాన్ని బట్టి నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి, నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీలో ఫలాన్ని బట్టి ఏది ఎక్కువ ఉంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇచ్చామంటే దాని అర్థం అదే, బాబు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొంచెం పనికిమాలిన తిండి తగ్గించు అంటాడు. కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందండి, అవునండి. ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయమ్మా.
బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయిందంటే పెరిగిపోయిందమ్మా, ఇంకా పెరిగిపోతే ఏమవుద్దండి, పోతావమ్మా, పోతావు. మరి ఏం చేయమంటారండి? ఏం చేసేది ఏముందమ్మా, నువ్వు లోపలికి వెళ్ళేదాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుందమ్మా. దీని బతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? లోపలికి వెళ్ళేదాన్ని బట్టే ఆధారపడి ఉందమ్మా. దీని బతుకంతా దాని మీదే ఉంది. మొత్తం సమస్త రోగాలకు మూలం ఏది? ఇదే. నువ్వు ఏది తోస్తావో దాని మీద బేసై నీ ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడే ఉంది మొత్తం ఆరోగ్యం. ఇక్కడ ఉండబెట్టింది అంటున్నావా? నిజం, అది పచ్చి నిజం. ఏ డాక్టర్ని అడుగుతావు, వెళ్ళి అడుగు. ఆరోగ్యం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అది అలా నువ్వు తోసే దాని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు మేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏదో లోపలకు ఒక వారం 10 రోజులు రోజు 3 పూట్ల మీ దగ్గరలో ఉన్న ఏదో హోటల్లో దొరికే బిర్యానీ తినేయండి, సమృద్ధిగా తినండి, సమృద్ధిగా. ఎన్ని రోజులు? వారం రోజులు. మీకు దగ్గరలో ఏ హోటల్ దొరికితే ఆ హోటల్లో శుభ్రం తినేయండి. పొద్దున బిర్యానీ తినేయండి, మధ్యాహ్నం కూడా తినేయండి, రాత్రికి కూడా తినేయండి, పీకల దాకా తినేయండి, అరక్కపోయినా తినేస్తుండండి. ఇప్పుడు వారం రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళండి, బ్లడ్ ఇవ్వండి, టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి పోయే కాలం దగ్గర పడుతుంది, జాగ్రత్తగా ఉండి అంటాడు. అనకపోతే నేను గుండు గీయించుకుంటాను చెప్తున్నాను. పచ్చి నిజం ఇది. ఎందుకు అలాగా అంటే అంతే, అది నువ్వు లోపలికి తోసేదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. పచ్చి నిజం. మరి ఈ దరిద్రం అంతా ఎలా తొలగిపోవాలండి? 1 వారం రోజులు ఉపవాసం ఉండిపో, కూరగాయ ముక్కలు తిను, జ్యూసులు తాగు, పత్యం చేయి, నూనె పదార్థాలన్నీ మాని, ఉప్పు పదార్థాలు మాని, ఈ స్వీట్లు హాట్లు మాని, బయట తిండి మాని, వారం రోజులు నువ్వు ఖచ్చితంగా ఉండు. మళ్ళీ బ్లడ్ ఇవ్వు, మళ్ళీ రిపోర్టులు చూసి అరే భలే తగ్గిపోయినాయండి అంటాడు. ఇదేంటిది? ఇది వారం కిందటేమో ఎక్కువైపోయినాయి, వారం తర్వాత ఏమో ఇలా తగ్గిపోయినాయి ఏంటి అని అంటే వెంటనే ఈ వారం అంతా నువ్వు లోపలికి తోసే దాంట్లో మంచిది ఉంది, గత వారం అంతా నువ్వు లోపలికి తోసిన దాంట్లో చెడ్డదుంది. కాబట్టి నీ శరీరంలో చెడ్డ కనబడింది. మంచి తోస్తే నీ శరీరంలో ఏం కనబడింది? మంచి కనబడింది. ఇది పచ్చి నిజం. ఇది ఇంకా మీకు డౌట్గా ఉంటే ఈ వారం ప్రయోగం మొదలు పెట్టండి. మీ శరీరాల మీద పెట్టండి, ప్రయోగం మొదలు పెట్టండి. శరీరాల మీద రోజు మీకు ఏ బండి దొరుకుతా బండి, ఆ బజ్జీల బండి దొరుకుతుందో, ఆ మిరపకాయ బజ్జీలు తింటారో, వంకాయ బజ్జీలు తింటారో, తాటికాయ బజ్జీలు తింటారో తినేయండి. ఆ వారం రోజులు ఆ నూడిల్స్ తింటారో, ఇంకేం తింటారో తినేయండి, బయట తినేయండి, మొత్తం తినేయండి, ఇంట్లో ఏం తినకండి. మీకు నచ్చినట్టు తినేయండి, బయట అంతా వారం రోజులు తినేయండి. వారం తర్వాత వెళ్ళి బ్లడ్ ఇవ్వండి, చూపించుకోండి, తెలిసిపోద్ది మీకు. మొత్తం రిజల్ట్ వచ్చేది అలాగా. ఏమేమి ఉన్నాయి, ఎన్ని దరిద్రాలు ఉన్నాయి లోపల అన్నీ బయట పెడతాడు. అప్పుడు అమ్మో అని మళ్ళీ సెట్ అవ్వండి. 1 వారం సెట్ చేసుకోండి. ఈ వారం తర్వాత మళ్ళీ వెళ్ళండి, అప్పుడు చూపించుకోండి. తగ్గకపోతే నన్ను అడగండి. మందులు గిందులు వాడి ఎక్కర్లా. ఇదే చెప్పేద్ది మనకి, ఓహో ఇదన్నమాట విషయం అని. ఇది మీకు బాగా అర్థమైతే మీ వెలుగు ఫలం మీలో ఉందో లేదో పరీక్షించుకోండి. ఇప్పుడు వెలుగు ఫలం ఎందులో కనబడద్దట? మంచితనంలో కనబడద్దట, నీతిలో కనబడద్దట, సత్యమను వాటిలో కనబడుతుంది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. నేనే పరీక్షించాలా అండి? దేవుడే తోసేస్తాడనన్న వెలుగు మార్గంలోకి. చెప్పండి, నువ్వు నీతిగా బతకాలి అని కాలర బట్టుకు తీసుకెళ్ళిపోతాడా? నువ్వే బతకాలా? చెప్పాలి, నువ్వే బతకాలి. ఎందుకంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎంత బాగుందో బైబిల్. అంటే నేనే చేయాలా, దేవుడు నా ద్వారా చేయిస్తాడా? చెప్పాలి, నేనే చేయాలి. అంటే నేను ఏది తింటే అంత ఆరోగ్యంగా ఉంటాను, నేను ఏది తింటే అంత ఆరోగ్యంగా ఉంటాను, అలాగే నేను ఏది వింటే అంత ఆరోగ్యంగా ఉంటాను. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, 1,00,000 మంది వస్తున్నారు కదా ఈ చర్చికి వెళ్ళిపోదాం అని అనుకోకండి ఎప్పుడు కూడా. అర్థమైందా? 1,00,000 మంది వచ్చి చర్చికి వెళ్ళడం, లేదా ఎక్కువ రంగులు హంగులున్న చర్చికి వెళ్ళడం వల్ల నీకు ఆత్మీయత పెరిగిపోదు. ఎక్కడ సత్యం ఉందో అక్కడికి వెళ్ళాలి. చర్చి నిర్ణయించుకోవడానికి ప్రధానమైనది సత్యమే. హోటల్ నిర్ణయించుకోవడానికి హంగుల ఆర్భాటాల, తిండిలో ఉన్న నాణ్యత. చెప్పండి,
తిండిలో ఉన్న నాణ్యతను బట్టి హోటల్ నిర్ణయించుకుంటావా? హంగులు ఆర్భాటాలను బట్టి హోటల్ నిర్ణయించుకుంటావా? కదా. ఓ రోజు మేము కాకినాడలో పెద్ద హోటల్కి వెళ్ళాం తినేద్దామని. వాడు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తెచ్చి మాకు పెట్టేసాడు వేడి చేసేసి. నాకు అర్థమైపోయింది అది ఆ వేడిలో ఆ మసాలా మీద తెలియదు. కొంతమంది గబగబ తోచేస్తారు లోపలికి, తెలీదు. అది చూసేసరికి తేడా అని తెలిసి వాళ్ళందరికీ ఫుల్ వార్నింగ్ ఇచ్చి కోటింగ్ ఇచ్చి వచ్చేసాం బయటికి. పెద్ద హోటలే, పేర్లు అవి చెప్పని ఎందుకు ఏడుస్తారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొత్తం బయటకు వచ్చేసాం. ఒక్కోసారి రోడ్డు మీద పక్కన బండ్ల దగ్గర అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర కూడా శుభ్రంగా ఉంటుంది ఒక్కోసారి. వాళ్ళు కూడా శుభ్రంగా అమ్ముతుంటారు ఒక్కోసారి, మంచి ఫుడ్ పెడుతుంటారు ఒక్కోసారి. అలానే అందరూ కాదు. అంటే ఇక్కడ మనం పెద్ద హోటల్కి వెళ్ళి తిన్నామా లేకపోతే చిన్న వాళ్ళ దగ్గర తిన్నామా అది కాదు ఇంపార్టెంట్. నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడే అన్నం తినాలి. ఎక్కడ క్వాలిటీ ఉంటే ఆ హోటల్కే వెళ్ళాలి. అది పెద్దదా చిన్నదా, పాక, ఇంకొకట, రేకుల షెడ్డా, లేకపోతే లైటింగ్లు ఎక్కువ పెట్టాడా, ఇది కాదు మనం చూడాల్సింది. అక్కడ నాణ్యత ఎంత ఉంది, ఆ ఆహారం దగ్గర నాణ్యత ఎంత ఉంది. ఇప్పుడు ఈరోజు సండే యూట్యూబ్లో బోలెడు లైవ్లు వస్తాయి. ఒకటే నెట్ లైవ్, కొన్ని వందల లైవ్లు నడుస్తుంటాయి యూట్యూబ్లో, కొన్ని వందల లైవ్లు. అన్ని లైవుల్లో ఏ లైవ్ చూస్తే బాగుంటుంది అని అనుకున్నవాడు దేన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు ఏ కెమెరా వాడుతున్నారు, వీళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి లైకులు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాచ్ లిస్టులో ఎంతమంది ఉన్నారు. ఇది కాదు కావాల్సింది. సత్యం ఎంత ఉంది, సరుకు ఎంత ఉంది, నాణ్యత ఎంత ఉంది, వాళ్ళు బోధిస్తున్న బోధలో సారం ఎంత ఉంది. అర్థమైందా? వాళ్ళు బోధిస్తున్న బోధలో నాణ్యత ఎంత, సారం ఎంత, అది మన ఆత్మీయ జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది, దీనిని బట్టి మనం చర్చ నిర్ణయించుకోవాలి. ఆ చర్చికి వెళ్ళాలి ఎంత దూరమైనా సరే. అది ఎక్కడో అడవిలో ఉన్నా సరే ఇంకా తప్పదు. ఒకసారి చూడండి, భోజనం బాగుంటుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోరా. పలానా చోట బిర్యానీ బాగుంటుంది వెళ్ళిపోతారు, పలానా చోట భోజనం బాగుంటుంది వెళ్ళిపోతారు, పలానా చోట ఇలాంటి కూరలు వేస్తారట వెళ్ళిపోతారు, పలానా చోట ఇలా జ్యూసులు బాగుంటాయట వెళ్ళిపోతారు, పలానా చోట కూరగాయలు బాగుంటాయట వెళ్ళిపోతారు, పలానా చోట ఆకుకూరలు బాగుంటాయట వెళ్ళిపోతారు. నాణ్యత కావాలి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నాణ్యత. దానికి నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, తప్పలేదు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. నిన్న హైదరాబాద్లో ఒక చాక్లెట్ షాప్కి తీసుకెళ్ళారు నన్ను వచ్చేసేటప్పుడు. ఆ చాక్లెట్ షాప్కి వెళ్ళినప్పుడు ఎంతయ్యా బాబు ఈ చాక్లెట్ అంటే 600 అన్నాడు. ఏంది 600 అన్నాను. 600 ఎందుకయ్యా చాక్లెట్కి, చూస్తే ఎంత ఉంది, ఏం చేసుకోమంటావు దీన్ని, 600 అంటే ఆయన అన్నాడు, సార్ ఇది పిల్లలకు పెట్టండి, దగ్గొస్తే జలుబు వస్తే మమ్మల్ని అడగండి, మా తోటలో పండుతుందండి చాక్లెట్ అని. లోపల తీసుకెళ్ళి వాళ్ళ తోట అక్కడ పండించే చాక్లెట్ గింజలు అవి ఇవి అన్నీ చూపించాడు. చూపించి ఇదిగో ఇంత నాణ్యత ఉంది మా దగ్గర, ఈ నాణ్యతతో చేస్తున్నాం కాబట్టి రేటు లేదు. మీరు బయట ఇంకో చాక్లెట్ 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కుంటారంటే కొనుక్కు తినేయండి, మాకు అభ్యంతరం లేదు. సో మేము మాత్రం ఇదే క్వాలిటీ ఇదే రేటు, తగ్గేది లేదు అంటున్నాడు. సో నచ్చినోడు కొనుక్కుంటాడు, నచ్చలేనోడు నీకు దండం అని చెప్పి వచ్చేస్తాడు. కొనుక్కోగలిగినోడు కొనుక్కుంటాడు, కొనుక్కోలేనోడు వద్దంటాడు. సో మనం కూడా ఇప్పుడు ఈ భోజనం ఎంతయ్యా, ఎంత, పలానా చోట ఎంత భోజనం తక్కువ, అయితే అక్కడికే పోదాం భోజనానికి అంటే వాడు దానికి తగ్గట్టే ఆ క్వాంటిటీ ఆ క్వాలిటీ దానికి తగ్గట్టు ఉంటాయి. సో క్వాంటిటీ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ, మెయిన్ క్వాలిటీ. ఈ క్వాలిటీ మీదే నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని స్వీకరిస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే నీ ఆత్మీయ జీవితానికి అవసరమైన సత్యవాక్యం కూడా అది నీకు ఉపయోగపడేదిగా ఉండాలి, నిన్ను సంస్కరించాలి, నిన్ను బలపరచాలి. నీలో ఉన్న చీకటిని ఏం చేయాలి, పారద్రోలాలి. అలా ఉండాలి మెడిసిన్. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళానండి, ఇన్ని మందులు రాశారండి గుట్ట కింద, అన్ని మందులు వేసుకున్నా కానీ రోగం తగ్గలేదండి. ఇంకో చోటకి వెళ్ళానండి, ఒకటే మందు ఇచ్చాడండి, చేత్తో తీసి పడేసినట్టు పోయిందండి అంటారా అనరా? అంటే ఇన్ని మందులకు తగ్గని రోగం ఒక్క ట్యాబ్లెట్కి ఎందుకు తగ్గింది చెప్పండి? ఇన్ని మందులకు తగ్గని రోగం ఒక ట్యాబ్లెట్కి ఎందుకు తగ్గింది అని అంటే ఆ ట్యాబ్లెట్ ఇచ్చినోడు మంచోడు, ఇచ్చిన ట్యాబ్లెట్ మంచిది, మనకు అనుకూలంగా ఇచ్చాడు, అందులో వ్యాపారం చేసే దృక్పథం లేదు, నాణ్యంగా ఇచ్చాడు, నాణ్యమైన మందు వాడో లోపల ఏమైంది, స్వస్థత లభించింది. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే మనం సత్యాన్ని పట్టుకుంటామో దాన్ని మింగాలి. మళ్ళీ ఆ సత్యాన్ని ఇప్పుడు ట్యాబ్లెట్ మంచిది ఒకటే తెచ్చుకున్నా మింగాలి కదా, 100 తెచ్చుకున్నా మింగాలి, ఒకటి తెచ్చుకున్నా
మింగాలి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే హృదయంలోనికి తీసుకెళ్తామో మన హృదయంలో ఉన్న చీకటి ఆటోమేటిక్గా పారద్రోలబడుతుంది. అందుకే ఒక చర్చి నిర్ణయించుకునేటప్పుడు నేను పలానా చర్చికి వెళ్తున్నాను, ఏం చూసి వెళ్తున్నావు? జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి వెళ్తున్నాను, మాకు సమాధులు పెట్లు ఇస్తారు కాబట్టి వెళ్తున్నాను, శ్మశానంలో చోటిస్తారు కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి వెళ్తున్నాను, అక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి వెళ్తున్నాను, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది పడుకోవడానికి, ఏసీలు ఉంటాయి మా చర్చిలో అందుకని వెళ్తున్నాను. అది ఎక్కువ మంది వస్తారు మా చర్చికి, చెప్పుకోవడానికి బాగుంటుందని, గ్రాండ్గా ఉంటుందని వెళ్తున్నాను. విన్నారా లేదా మీరు క్రైస్తవులు ఇలాంటి మాటలు? అబ్బో బోలుడు. ఇంకొంతమంది దగ్గరకు ఉందని వెళ్తున్నాను. ఏంటట దగ్గరకు ఉందని వెళ్తావా? ఆహా. సో ఇలా చెప్పుకుంటారు కొంతమంది. ఈ మధ్య చర్చిలకు కూడా రకరకాల ఆఫర్లు. మా దగ్గరకు వస్తే కేక్ మేము ఫ్రీగా ఇస్తాం, కేక్ కోసుకోవడానికి చాకు ఫ్రీగా ఇస్తాం, మా దగ్గరకు వస్తే చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టిస్తాం. నువ్వు పెట్టించావో పల్లకిచ్చావో చచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే కదా, చావక ముందు కావాలి కానీ చచ్చాక పెట్టిస్తే బంగారం పెట్టిస్తే ఎవడకు కావాలి? నేను చచ్చాను అనుకోండి, బంగారం పెట్టించాడు అనుకోండి, నాకు ఎందుకంటే అది బతికుండగా కూడలేదు కానీ చచ్చాక బంగారు పెట్టిలో మోసుకెళ్తే నీకేమైనా ఉపయోగమా? ఎవడో అమ్మకు అన్నం పెట్టలేదట, పినతల్లికి మాత్రం ఏదో కోకెడతానాడట. ఏదో సామెత చెప్తారు, మరి అది కరెక్టో కదనో తెలీదు. అదే అలాగే చెప్తారు, ఇంకో రకంగా చెప్తారు తెలియదు, కానీ భావం అయితే అలాగ ఉంటుంది. అలాగా బతికుండగా సత్యం లేనప్పుడు చచ్చాక పెట్టిస్తే ఎవడకు కావాలి? పెట్టిలో పూలు ఇస్తే ఎవడకు కావాలి? దాని మీద కప్పుకుని గొడ్డిస్తే ఎవడకు కావాలి? ఆ గొడ్డ మీద నువ్వు కూడా పడుకుంటే ఎవడకు కావాలి? వేస్ట్ కదా అది. కొంతమంది కొలమానాలు చూడండి, దేవుని యొద్దకు వెళ్ళటానికి కొంతమంది కొలమానాలు ఇలా తగలడ్డాయి. ఇలాంటి కొలమానాలతో వాళ్ళు చర్చి నిర్ణయించుకుంటున్నారు. మా పక్కనేనండి, మాకు చర్చి పక్కనైతే పొయ్యిక డాక్యుమెంట్లో ఉంటుందండి. ఇలా అలా వచ్చేస్తాం, మాకు వినపడుతుందండి. వినపడేటప్పుడు ప్రార్థన మొదలు పెట్టగానే మాకు తెలిసిపోద్ది. ఓహో, అప్పుడు వెళ్ళిపోతామండి. అబ్బా అంత ఫెసిలిటీ ఉందా? అవును. ఇంకా పాటలు పాడుతున్నారు, వెళ్దాంలే అనుకుంటానండి మంచం మీద పడుకొని. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి, దగ్గరకు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నానండి. స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటాం పిల్లల్ని, ఏముండదు స్కూల్లో ప్యాకెట్ ఆడుతుంటారు అనుకో. టీచర్లు అందరూ కూర్చొని ఏం చేస్తారు? ప్యాకెట్ ఆడుకుంటారు. పిల్లలకి ఏం చేస్తారు? ఓ టీవీ వేసి బొమ్మలు చూపిస్తుంటారు. మీరు ఆ బొమ్మలు చూసుకుంటారా, మేము ప్యాకెట్ ఆడుకుంటా ఉంటుంటారు. లేకపోతే వస్తాడు కానీ సైన్స్ క్లాసులో సోషల్ చెప్తుంటాడు, సోషల్ క్లాసులో సైన్స్ చెప్తుంటాడు, ఒకడు రెండు కలిపి చెప్పేస్తుంటాడు. లెక్కల బదులు ఇంకోటి ఏదో చెప్తుంటాడు, ఎక్కల బదులు ఇంకోటి ఏదో చెప్తుంటాడు. అలా గారడీ చేసి మాయ చేసి మబ్బి పెట్టేసి పంపించేస్తుంటాడు, బిల్లుని తెస్తుంటాడు. లేకపోతే చదివేం చెప్పడం కానీ బిల్లు గురించి మాత్రమే చెప్తాడు. ఇప్పుడు ఆ స్కూల్కి పంపిస్తావా? పంపించవు. ఒక్కసారి నాణ్యత లేదు అని తెలిస్తే ఆ స్కూల్కి మనం వెళతామా? వెళ్ళం. సబ్జెక్ట్ లేదు టీచర్ దగ్గర అని తెలిస్తే వెళ్తామా టీచర్ దగ్గరికి? వెళ్ళం. ఇతని వైద్యం సరిగా ఉండదు అని తెలిస్తే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తామా? వెళ్ళం. మనకి ఏది మంచిదో నిర్ణయించుకొని అక్కడికే పోతాం. ఈ నిర్ణయం ఎవరి మీద ఉంటుందంటే, సత్యం విలువ తెలిసినోడు సత్యానికి కట్టుబడతాడు. సత్యం విలువ తెలియలేనోడు ఏదైనా పర్లేదు అనుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా పర్లేదండి మగోడైతే చాలండి అంటారా? ఎవడైనా పర్లేదండి ఆడపిల్ల అయితే చాలండి అంటారా? అలా అనరు. అమ్మో అటు 7 తరాలట, ఇటు 7 తరాలు. నీకు తెలిసి ఇటు 7 తరాలు ఎంతో. వాళ్ళ ముత్తాత ఎవడో తెలియదు నీకు, తెలుసా? ఇక పూర్వం అయితే పల్లెల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఏదో కొంత చెప్పేవారు. ఇప్పుడు అంతా పట్టణాల కల్చర్, ఎవడెక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు. అందుకని పక్కింటోని పట్టించుకునే రోజులు పోయాయి. వాళ్ళ ముత్తాత ఎవరో నువ్వు చెప్పగలవా? తాత ఎవరో కూడా చెప్పలేము మనం. ఇక 7 తరాలు ఎక్కడ తవ్వుతావు? అయినా ఈ 7 తరాలు తవ్వితే ఇప్పుడు ఆ 7 తరాల వాళ్ళు మంచిగా ఉంటారని మనోడు మంచిగా ఉండాలని రూల్ ఉందా? చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనుషులు లేరండి. ఇప్పుడు నాన్న మంచోడైతే కొడుకు మంచోడు అవ్వాలని రూల్ ఏమి లేదు, కొడుకు మంచోడైతే మనవడు మంచోడు అవ్వాలని రూల్ ఏమీ లేదు. పండిత పుత్ర పరమ సుంఠ అని ఒక సామెత ఉంది. పండితుడు పుత్రుడట, కానీ ఎవడటిడు? పరమ సుంఠ.
అంటే దాని అర్థం ఏంటి? నాన్న మంచోడైనంత మాత్రాన కొడుకు మంచోడు అవ్వాలని లేదు, కొడుకు మంచోడైనంత మాత్రాన మనవడు మంచోడు అవ్వాలని లేదు. ఈ మంచితనం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. తాతగారు మంచోడు కదా అని మనవడికి పెళ్ళి ఇచ్చేసామనుకో, మనవడు శాడిస్ట్ అనుకో, అంతే అయిపోయినట్టే జీవితం. అందుకని మనవడిని పెళ్లి చేసుకునేటప్పుడు తాతగారిని చూడకూడదు. ఆ తాతగారిని వాళ్ళ అమ్మమ్మగారు చూసుకుని సరిపోయింది అక్కడితో. నువ్వు మనవడిని జాగ్రత్తగా చూసుకో, వీడి కరెక్టా కాదా, ఈమె కరెక్టా కాదా, అది విధానం. అంతే తప్ప పర్లేదండి అబ్బాయి ఉన్నాడండి, ఉన్నాడండి, కట్టే బహుతాలు కట్టాయి. అమ్మాయి అండి, అమ్మాయి ఉందండి, నాకట్టే బహుతాలు కట్టే, మొసలి నోట్లో తలెట్టేసినట్టే. ఇంక వదలరు, మింగరు. ఉన్నారు కొంతమంది, మింగట్లేదండి, ఉయ్యట్లేదండి, ఇలాగ అయిపోయిందండి బతుకంటారు. అలా కోర్టుల చుట్టూ తిరగడమే సంవత్సరాల తరబడి. మింగరు, ఊసేరు, ఊసేది లేదు మింగేది లేదు అన్నట్టు అలా నోట్లో పెట్టుకు పెప్పర్మెంట్ బిళ్ళలాగా అలా చప్పరించుకుంటూ ఉంటారు కొంచెం కొంచెంగా. ఆ మనోవర్తి కేసులని, ఆ కేసులని, 498లని, ఇంకో కేసులని, రకరకాల కేసులు వేసి చప్పగా జలగ పీల్చినట్టు కొంచెం 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 పీల్చి పిప్పి చేసే భార్యలు, కొంచెం 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 పీల్చి పిప్పి చేసే భర్తలు. ఏలుకోడు, అలాగని వదలడు, పోషించడు, అలాగని ఇంటికి రావటం మాండు, అలాగని చావడు. ఈవిడ అనుకుంటుంది మనసులో, అందరికీ సావు వస్తుంది కానీ నీకు సావు రావట్లేదట్రా నాయన, ఇంత దాకా తాగుతున్నావు కానీ ఇంత దారుణంగా తాగుతున్నావు, అందరూ చచ్చిపోతున్నారు, కొంచెం తాగిన వాళ్ళు చచ్చిపోతుంటే డబ్బాలు తాగుతున్నావు, నువ్వు సావట్లేదు ఏంట్రా నాయన అనుకుంటుందట ఒక భార్య. సో అలాగా కొన్ని జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనిషిని చూసేసి ఏదో ఇలా అయిపోయింది కదా, హ్యాపీ, లాగేద్దాం, కొట్టేద్దాం, 7 తరాలు బాగున్నాడు చూసేద్దాం, అది కాదు విషయం. ఆ వ్యక్తి ఎలాంటోడు, ఆమె ఎలాంటిది, ఇది ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే సత్యం ఉన్న చోటకే మన పరుగులు. అది అడవిలో ఉన్నా పర్లేదు. సొలొమోను జ్ఞానము వినుటకు శాబదేశపు రాణి భూమ్యంతముల నుండి వచ్చెను అని వ్రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చిందట? భూమ్యంతముల నుండి వచ్చిందట. భూమ్యంతముల నుండి. ఎందుకు అంత దూరం వెళ్ళావు నువ్వు? సొలొమోను దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ సొలొమోను దగ్గర జ్ఞానం లేకపోతే నేను అంత దూరం వెళ్ళాల్సిన అవసరత లేదు. రాజులు చాలామంది ఉండొచ్చు ఆ రోజుల్లో, కానీ సొలొమోను స్పెషల్. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వినడానికి వెళ్ళాం. ఎందుకు? ఆ జ్ఞానం మా హృదయంలోకి వస్తే మా హృదయంలో ఉన్న చీకటి ఏమైపోద్ది? తొలగిపోతుంది. హృదయంలో ఉన్న చీకటి తొలగించేది సత్యం. అందుకే ఈ సత్యము కొరకు మన ప్రయాణం, ఈ సత్యము కొరకు మన ప్రయాస, ఈ సత్యం కోసం, ఈ సత్యాన్ని వెతకటం కోసం ప్రయాస, ఆ సత్యాన్ని హృదయంలో పెట్టుకుని బతకటం కోసం ప్రయాస. నా పాయింట్ మీకు అర్థం కావాలి. సత్యం ఎక్కడుంటే అక్కడికి ప్రయాణం. సత్యం లేని చోటకి నా ప్రయాణం సాగదు, వెళ్ళదు. నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు క్వాలిటీ లేని చోటకి నేను ఎందుకు వెళ్తాను? నాకు ఆ ఫుడ్ అవసరం లేదు, ఆ చెత్తది. ఆ చెత్త తిన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటానా? పాడు చేసుకోలేను. ఇప్పుడు కొన్ని తిన్నప్పుడు కడుపు ఖరాబ్ అవుతుందా అవుదా? ఇన్ఫెక్షన్ వస్తుందా? మొన్న ఒక అమ్మాయి బిర్యానీ తిని చచ్చిపోయింది. మొన్న ఎక్కడో ఒక చోట ఇది ఏంటది, పానీపూరి తిని చచ్చిపోయాడు. సో జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఒక చోట డ్రింక్ తాగి చచ్చిపోయాడు. ఇలాగా ఒక ఫుడ్ తినటం వల్ల ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే, ఒకటి వినటం వల్ల కూడా మనిషి చచ్చిపోతాడు. అది బైబిల్ చెప్తుంది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, అది మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కొంతమంది సత్యంలో ఉండి చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే, నేను చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ అని. ఈ వాటర్ ప్రూఫ్లు దేవుని వాక్యంలో ముంచి తీసినా లోపలికి ఏం వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. ఉంటారు ఇంకా వాళ్ళు ఎక్కడ, ఇంకా తప్పదు. అది లోపల ముంచి తీసేస్తున్నా కూడా లోపలికి వెళ్ళలేదు వాక్యం. లోపలికి వెళ్ళకపోతే నువ్వు వాటర్ ప్రూఫ్, వాక్యం ప్రూఫ్. అర్థమైందా? అదేదో చూడండి, సముద్రంలో చేపకట, ఉప్పులో ఉన్న చేపకి, ఉప్పు నీటిలో ఉన్న చేపకి ఏం వండుకోవట్లేదట, ఉప్పు అంటుకోవట్లేదట. అది ఉప్పు నీటిలోనే ఉంటుందట, కానీ దానికి ఏం అంటుకోదు, ఉప్పు అంటుకోదు. ఎంతసేమే మనం సత్యవాక్యంలో ఉంటాం, కానీ మన బతుకులో కానీ కనబడదు సత్యం, మన బతుకులో కనబడదు నీతి, మన బతుకులో కనబడదు మంచితనం, మన బతుకులో కనబడదు యథార్థత. సో దాని అర్థం ఏంటంటే, నేను సత్యవాక్యంలో మునిగి తేలుతున్నాను కానీ అది నా హృదయంలోనికి రాలేదు. ఒకవేళ రాకపోవడం అంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, లేకపోతే చీకటి స్థాయి పెరిగిపోయి వెలుగు స్థాయి తగ్గి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు.
ఇప్పుడు వెలుగు స్థాయి పెంచడం మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, యవనస్తులు అందరూ గుర్తుపెట్టుకోండి. వెలుగు స్థాయిని ఎంత పెంచుకుంటే నీలో ఉన్న చీకటి అంతగా తొలగిపోతుంది. వెలుగు స్థాయి ఎంత తగ్గితే నీలో ఉన్న చీకటి అంత పెరిగిపోతుంది. అందుకే చూడండి 11 వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలు. ఒక క్రియ జరిగింది, అది సత్క్రియ, దుష్క్రియ, లేదా ఏ ఫలితం లేని ఒక అంధకార క్రియ. ఏ ఫలితం లేని ఒక అంధకార క్రియ అయితే నువ్వు అస్సలు అందులో పాలిభాగం తీసుకోవద్దు. అదొక పనికిమాలిన క్రియగా ఎంచి దాన్ని పక్కన పడేయి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. మన జీవితంలో ఒక క్రియ జరుగుతోందంటే అది మనకు పనికొచ్చేదై ఉండాలి, లేదా ఉపయోగకరమైనదై ఉండాలి, సత్క్రియ అయి ఉండాలి, లేదా ఆత్మ సంబంధంగా మంచిదై ఉండాలి, లేదా శరీర సంబంధంగా కూడా మంచిదై ఉండాలి. అలాంటి వాటికి నువ్వు ముందుకెళ్ళాలి. ఒకవేళ నిష్ఫలమైన అంధకార క్రియ అయితే దాన్ని ఏం చేయాలి? నువ్వు ఖండించు, అందులో అసలు పాలివాడవు కావద్దు. అదే చెప్తుంది బైబిల్. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయి? ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. అందుకని ప్రత్యక్షపరుచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రిస్తున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడైనా నీకు అర్థమైతే, అవును చీకటి నాలో ఏలుబడి చేస్తుందని నీకు తెలిసినప్పుడు నువ్వు దాంట్లోంచి వెంటనే బయటకు వచ్చి లోపలికి ఎంత వెలుగు కావాలో అంత లోపలికి పంపించేసుకోవాలి. ఇంజెక్షన్ టైప్ అనమాట. ఇంజెక్షన్ పంపించేసుకుంటే ఏమైపోద్ది? లోపలికి ఇది వెళ్ళగానే ఆ వ్యాధి తీవ్రతను ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది, రెడ్యూస్ అయిపోద్ది. దాహం ఎక్కువగా వేస్తుంది, వాటర్ తాగే దాహం తగ్గిపోద్ది. ఆకలి ఎక్కువ వేస్తుంది, మంచి ఆహారం తీసుకో, ఆకలి ఏమవుతుంది? తగ్గిపోద్ది. బీపీ పెరిగిపోయింది, బీపీ ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే ఉప్పు తగ్గించు, చెడు ఆహారం తగ్గించు, పనికిమాలిన ఆలోచనలు బుర్రలోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. అది కూడా బీపీ పెరగడానికి కారణం. తగ్గించుకోవచ్చు బీపీ, పెద్ద కష్టమేం కాదు. బీపీ అంటే అర్థం ఏంటంటే మన నరాలు ఏవైతే ఉన్నాయో రక్త ప్రసరణ చేసే నరాలు స్టిఫ్గా అయిపోతాయి అనమాట. అదేంటంటారు దాంట్లో మృదుత్వం కోల్పోతాయి, అంతే కదా, పెళుసుగా అయిపోతాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో పెరిగిపోద్ది. అదే బీపీ అంటే. అది ఎందుకు పెళుసుగా అయిపోయిందంటే నువ్వు తినే దరిద్రం ఆహారం వల్లే. ఉప్పు బాగా, కొంతమందికి ఉప్పు లేకపోతే నిద్రట్టదు. బాగా తినాలి, బాగా ఉప్పు, అంత ఉప్పు తినేస్తుంటారు కొంతమంది. అలా ఉప్పు తినేయడం వల్ల నీళ్లు తాకపోవడం వల్ల రక్తనాళాలు పెళిసికిపోయాయి. అందులో బ్లడ్ ఫ్లో పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు బీపీ పెరిగింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగింది, బీపీ పెరిగింది. అవన్నీ తగ్గినాయి. ఏమవుతుంది? బీపీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ పెట్టావు, ట్యాబ్లెట్ పెడితే ఏమైంది? కొంచెం ఫ్లో తగ్గిందండి, పలచబడిందండి. ఏంది చెప్తున్నావు నువ్వు? ఓ పక్కనేమో పీక నొక్కుతూ ఓ పక్క పరిగెత్తమంటున్నావా? అంతేనా? ఓ పక్కేమో పీక నొక్కుతున్నావు, ఓ పక్క ఏం చేస్తున్నావు? పరిగెత్తమంటున్నావు. మన ఆత్మీయ జీవితం అలా కాకూడదు, గుర్తుపెట్టుకోండి. కాసేపు చీకట్లోకి వెళ్ళొస్తా, కాసేపు వెలుగులో ఉంటా, కాసేపు అలా మాట్లాడతా, కాసేపు ఇలా మాట్లాడతా, కాసేపు అలా బ్రతుకుతా, కాసేపు ఇలా బ్రతుకుతా. ఇది తాగదు నీకు. యవనస్తులైనా యవనస్తురాళ్ళైనా ఏ కుటుంబం అయినా సరే, మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సత్యం ద్వారా కట్టబడాలి, నా బ్రతుకులు నిలబెట్టుకోవాలనుకుంటేనే ఇక్కడికి మీరు రావాలి. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు మీకు. మీ ఆత్మీయ జీవితం కట్టబడి మీరు నిత్య జీవానికి వెళ్ళాలని మీ స్థిరమైన విశ్వాసం అయితేనే మీరు ఇక్కడికి రండి. అర్థమైందా? లేదండి సరదాగా వస్తాం, ప్రసాద్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉందండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెప్పుకుంటున్నారు, ఫేస్బుక్లో బాగా షేర్లు చేస్తున్నారు, హైందవులు కూడా షేర్ చేస్తున్నారండి ఆయన వీడియోలు, అందుకని ఆయన చర్చికి వెళ్తున్నానని చెప్పుకుంటే మాకు కొంచెం గౌరవంగా ఉంటుందని ఆడికి వెళ్తున్నామండి అని అన్నావు అనుకో, నువ్వు రాకు దయచేసి. మళ్ళీ నా మాట అర్థమైందా నీకు? నువ్వు రాకు అన్నాను నేను, రమ్మని అడగను నేను. నువ్వు రాకు ఇక్కడికి. మాకు అవసరం కుర్చీ ఖాళీ అవుద్దంతే, నువ్వు పోతే ఆ కుర్చీ ఖాళీ అయినంత మాత్రాన మాకు నష్టమేమి లేదు. నువ్వు నిజంగా వాక్యంతో కట్టబడతాను అనుకుంటేనే రా, వాక్యంలో నిలబడతాను అనుకుంటేనే రా, వాక్యం కొరకు బ్రతుకుతాను అనుకుంటేనే రా, వాక్యానుసారంగా జీవిస్తాను, ఈ వాక్యం నాకు అవసరం, ఇది సత్యం, ఇది ఎక్కడికి వెళ్ళినా నాకు దొరకట్లేదు, ఇక్కడ స్వచ్ఛమైన వాక్యం బోధిస్తున్నారు
అవును ఇది నా ఆత్మీయ జీవితాన్ని కడుతుంది, నాకు చాలా అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు, రా చక్కగా వచ్చి కడుపు నిండా తినేళ్ళు, మంచి ఆహారం తీసుకో, అక్షయ ఆహారం భుజించు, కట్టబడు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నువ్వు వర్ధిల్లు, సంతోషం ఆనందం. లేదండి ఇక్కడికి వస్తాను, అలా వింటాను, వెళ్ళిపోతాను, మళ్ళీ లోకానుసారంగానే ఉంటాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు, వాటర్ ప్రూఫ్ వాచీలా అయిపోతాం. అవునా కదా? బాగా ఆలోచించండి, నేను చెప్పే సత్యమో కాదు మీకు అర్థమైపోద్ది. కాబట్టి మనల్ని నిలబెట్టేది జీవవాక్యం, మనల్ని కట్టేది జీవవాక్యం, మన బ్రతుకుల్ని తట్టి నిద్ర లేపేది జీవవాక్యం. ఈ జీవవాక్యమే మనం సంఘానికి వెళ్ళిన తర్వాత మన ఆరాధనలో, మన బ్రతుకులో దేవుని మాటలు ఎంత శ్రద్ధగా వింటామో అది మనకు ప్రయోజనం. కొంతమంది వస్తారు తలంచుకుని ఫోన్ నొక్కుంటూ ఉంటారు. ఉన్నారా మీ మధ్యలో ఎవరైనా? ఉంటే నిలబెట్టండి, పట్టుకొని ఉంటుంటారు అక్కడక్కడ, మనకు కనబడరు ఈ జనాల్లో. ఫోన్ పట్టుకొని అలా నొక్కోవడం, ఇలా నొక్కోవడం, ఫోన్ చూసుకోవడం, వాట్సాప్ చూసుకోవడం, కొంతమంది అలా చూడడం, పక్క వాళ్ళతో మాటలు పెట్టుకోవడం. ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఫోన్ చూసుకోవడానికి వచ్చావా? లేకపోతే అటు ఇటు తిరగడానికి వచ్చావా? షుగర్ అండి బాబు, ట్యాప్ ఓపెన్ చేయకపోతే చచ్చిపోతానంటే పోనీ ఒక అర్థం ఉంది, అరగంటకోసారి లేవాలండి, హై షుగర్ అండి అంటే. అలాగేం కాదు కదా, ఇది బాడీ షుగర్ కాదు, మెంటల్ షుగరు. గడిగడికి చూసుకోకపోతే చచ్చిపోతావు, అది మెంటల్ షుగర్ అది కదా. ఏదోటి చూడాలి, ఈ నోటిఫికేషన్ ఏంటిది, ఎవడేం పెట్టేసాడు, ఎవడ పిలుస్తున్నాడు, ఇవన్నీ చూసుకోకపోతే చచ్చిపోతాం ఇక్కడ. కొంతమంది ఉండి పొద్దున్న లేవగానే ముందు అలా అలా వెతుక్కుంటే ఎక్కడికి అది బాత్రూమ్కి కాదు, ఇదివరకు అలాగే వెళ్ళేవారు బాత్రూమ్కి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సాగర్ ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికే కదా నవ్వుకుంటున్నాడు. ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ముందు చూసేయాలి, బన్నీ ఏం పెట్టాడు, బాలన్న ఏం పెట్టాడు, లేకపోతే ఈ మణికంఠవాడు ఏం పెట్టాడు, లేకపోతే ఇంకెవరైనా ఏమైనా పెట్టారా, ఇప్పుడు చూడకపోతే చచ్చిపోతాను, రాత్రి అంతా చూడలేదు, ఇప్పుడు అర్జెంటుగా చూసి చచ్చిపోలే అని చూసేసుకుంటారు అందరు వెళ్ళి. అవునా కదా? సో మనకి ఈ షుగరు, ఈ మెంటల్ షుగర్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, దేవుని వాక్యానికి వచ్చిన తర్వాత కూడా అదే ఫోన్ పట్టుకుని ఎవడ పెట్టాడు, ఆడెవడ పెట్టాడు, లైవ్ ఎంతమంది చూస్తున్నారు, లైవ్లో ఏమని కామెంట్ చేస్తున్నాడు, ఆ నోటిఫికేషన్ ఏమొచ్చింది, ఈ నోటిఫికేషన్, అది కాదు మనకు కావాల్సింది. నాలో ఉన్న చీకటిని పూర్తిగా ఏం చేయాలి? నిర్మూలించేయాలంటే లోపలికి ఎంత వాక్యం, నా దగ్గర ఎంత చీకటి ఉంది, నేను ఎంత వెలుగు పంపించాలి, నేను ఎంత వెలుగు పంపిస్తే ఆ చీకటి అంతగా పారద్రోలబడుతుంది. దానివల్ల నా ఆత్మీయ జీవితం ఏమవుతుంది? మెరుగుపడుతుంది. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అది ఇంపార్టెంట్ ఇక్కడ, అది ఇంపార్టెంట్. సో దానివల్ల మనం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతాం. పాటలు కూడా అంతే, ప్రసంగాలు మాత్రం, పాటలు కూడా అంతే. ఒక పాట పాడుతున్నామంటే ఆ పాట మన ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడాలి. అర్థమైందా? ఒక పాట పాడితే అది ఏమవ్వాలి? మన ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడాలి. ఒకవేళ ఆ పాట విన్నందువల్ల మన ఆత్మీయ అభివృద్ధికి ఏ ఉపయోగం లేదనుకోండి, అది వినడం వల్ల కూడా ప్రయోజనం లేదు. మన ఏదో పాట వచ్చింది, ఏసయ్యా యా యా, ఎవడికి కావాలయ్యా, ఏంటి ఉపయోగం అది? ఇప్పుడు ఆ యా యా అనే పనికిమాలిన పాటలు మనకి సినిమాల్లో దొరకబెట్టవి బోళ్ళు ఉంటాయి. నేను అలాగ అనమన్నాడు ఆయన, అనమన్నాడా? బ్రేక్ డాన్స్ ఏసయ్యా అయ్యా అనమన్నాడా నిన్ను? ఈయన పోయే కాలం పెట్టికు ఎవడకు కావాలి అసలు ఆ పాట? ఎందుకు ఆ పాట? పనికిమాలిన పాటలు ఇవి. సో ఒక పాట పాడుతున్నామంటే ఆ పాటలో కూడా మనకి ఏముండాలి? ఆత్మీయత ఉండాలి. అది మనల్ని బలపరచాలి, ఆలోచింపజేయాలి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి, లేదా ఆత్మీయంగా బలపరచాలి, ప్రభువుకు దగ్గర చేయాలి, మన జీవితాన్ని నిలబెట్టాలి, శుద్ధీకరించాలి. అది పాట అంటే. అలా ఉండాలి. పాట అయినా, ప్రసంగం అయినా, ప్రార్థన అయినా అలా ఉండాలి. అలా లేనప్పుడు మనం అరే అంత దూరం వెళ్ళానండి, ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళానండి, ఇంత సమయం అక్కడ కేటాయించానండి, ఆరాధనలో పాల్గొన్నానండి, ఇంటికి వచ్చానండి, ఏం తెచ్చుకున్నావు? మార్కెట్కి వెళ్ళానండి, పుచ్చి వంకాయలు తెచ్చుకున్నానండి అని అనుకోండి. ఎవడైనా మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నావు? పుచ్చి వంకాయలు, రోడ్డు మీద పడేసిన బెండకాయలు, విరిచేసిన బీరకాయ ముక్కలు, లేకపోతే గెల్లో కోసి పడేసిన పిలిపిత్రి అట్టిపుళ్ళు పనిచేయవి, కిందన ఉంటాయి. ఆ కోసిపడేస్తాడు, అమ్ముకునేవాడే కోసిపడేస్తాడు. దరిద్రం ఇది మనకి ఎందుకని, అది మేకలకి ఆవులకి వేసుకుంటారు, అవి గేదెలకి. అవన్నీ ఏరుకు తెచ్చుకుని బస్తా తెచ్చుకున్నాను. చూసారంటే కూరగాయలు సంతకెళ్ళి అన్నాం అనుకో, ఏమంటారండి? ఏమంటే ఎందుకైనా మంచిది ఒకసారి రాజమండ్రి తీసుకెళ్ళి
కొంచెం మెంటల్ హాస్పిటల్లో మీ ఆయన చూపిస్తే మంచిదండి. బత్త వేసుబడి సంతలోకి ఏం ఏరుకొచ్చాడు? చెత్త ఏరుకొచ్చాడు. సో కాబట్టి దీనివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. నేను ఆరాధనకి వెళ్తానండి, పలానా చోటకి వెళ్తానండి. ఏం తెచ్చుకున్నావు వెళ్ళి చెప్పు, ఏం తెచ్చుకున్నావు పలానా చోటకి వెళ్ళి? సత్యవాక్యం విన్నానండి, ఆలోచనలో పడ్డాను, నాకు దేవుడు జ్ఞానం నేర్పించాడు, నిజమైన సత్యవాక్యపు వెలుగుతో నా హృదయం సంస్కరించబడింది. సో నేను ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, దీనికోసం నేను ఎంత ప్రయాణం చేసినా పర్లేదు, నాకు ఎంత పెట్రోల్ అయినా పర్లేదు, ఆ పూటంతా నేను అక్కడ గడపటం వల్ల నాకు మేలు, నా కుటుంబానికి దీవెన, నాకు ఆశీర్వాదం అనుకుంటే హ్యాపీ. నువ్వు వెళ్ళి అడవిలోకైనా వెళ్ళిపో మానకుండా వెళ్ళిపో అడవిలోకైనా సరే. లేదు వెళ్ళానండి వచ్చానండి ఏం ఉపయోగం లేదండి బతుకంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎక్కడో ఎవరో మీటింగ్కి వెళ్ళారట, మీటింగ్కి వెళ్ళి వచ్చాక అడిగారట, ఏమయ్యా 2 రోజులు మీటింగ్కి వెళ్ళి వచ్చావు కదా ఎలా ఉందంటే, సాంబార్ అదిరిపోయింది అన్నాడట. ఏం అదిరిపోయిందట? సాంబార్ అదిరిపోయిందా? అన్నం అదిరిపోలేదా? చూడండి, కొంతమంది జీవితాలు అలాగ ఉంటాయి. పలానా చోటకి వెళ్ళానండి, అబ్బాబు డెక్సాలు సాంబార్ కాస్తారండి, కాదు అందులో దూకెళ్ళి పలానా చోటకి వెళ్ళండి, గుట్ట కింద ఎడిసారండి అన్నం, ఎవరికి కావాల్సినంత వాళ్ళు తోడుకోవడమేనండి, ఆ గుట్టలో పడిపోయి దరిద్ర వదిలిపోద్ది. నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు వెళ్ళిన పని ఏంటి, దేనికోసం వెళ్ళావు? ఇక సాంబారు అన్నం అంటావేంటి నువ్వు, కూర అంటావేంటి నువ్వు? అది కాదు అక్కడ ఇంపార్టెంట్. నువ్వు అక్కడ సాంబార్ చూసో లేదా అన్నం చూసో తినేవాళ్ళని చూసో వండేవాళ్ళని చూసో వెళ్ళట్లా, మరి ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? దేనికోసం? సత్యవాక్యం కోసం వెళ్తున్నాం మనం వెళ్ళేది. ఇప్పుడు సెమినార్ జరిగింది, 6 రోజులు చేసాం. ఈ 6 రోజులు సెమినార్లో ఏందయ్యా సెమినార్ అంటే నువ్వు వెళ్ళిపోయి అయ్యి బాబా కూరలు చాలా బాగున్నాయండి అనకూడదు. దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. పడుకున్నామండి, పడుకోవడం ప్లేసులు చాలా బాగున్నాయండి, ఫ్యాన్ బాగా తిరుగుతుందండి, కిందన బరకాలు వేసారండి, మంచిగా నీళ్ళు కూడా సమృద్ధిగా దొరికాయండి, స్నానాలు చేసామండి చక్కగా. అదా చెప్పేది. ఆ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి, చుట్టూ పచ్చటి పొలాలు మొక్కలు, ఎక్కడికైనా పోవచ్చు, గొడవ లేదు మాకు. అదా చెప్పేది నువ్వు. మరి ఏం చెప్పాలి? యావే సెమినార్కి వెళ్ళేవాట కదా, వచ్చేవాట కదా, ఏంటంటే 6 రోజులు వాక్యం విన్నాను, నన్ను నేను సంస్కరించుకున్నాను, నా హృదయంలోని చీకటి తొలగింది, నా ఆత్మీయ జీవితం మెరుగుపడింది, నేను బాగుపడ్డాను, అది చెప్పు. నువ్వు మండపేట వచ్చినా, సంఘానికి రాజమండ్రి వచ్చినా, లేకపోతే ఇక్కడికి బలభద్రపురం వచ్చినా, ఇంకో చోటకు వచ్చినా, ఎక్కడ నువ్వు వాక్యానికి వచ్చినా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునే జీవవాక్యాన్ని వింటున్నాను, దానికోసం తప్ప ఇంకో దానికోసం అయితే నేను ఇల్లు గదిలే పని లేదు. ఆ ఆత్మీయ వాతావరణంలో నేను ప్రభువుని ఆరాధించాలి, ఆ ఆత్మీయ వాతావరణంలో నన్ను నేను సంస్కరించుకోవాలి, ఆ ఆత్మీయ వాతావరణంలో నా బ్రతుకు నేను కట్టుకోవాలి. అది నా ప్రభువు నాకు విధించినటువంటి కట్టడ. ఆ కట్టడ కోసమే నేను బాప్తిస్మం పొంది అక్కడికి వెళ్ళి కూర్చొని నా పరిశుద్ధులందరితో కలిసి ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించి ఆ జీవవాక్యంతో హృదయం తృప్తిపరుచుకొని ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలిభాగం తీసుకొని, ప్రభువా నేను నీ వాడని మరొకసారి ముద్రేసి ఇంటికి వచ్చా. వారం ఇక్కడికి వస్తున్నావంటే ఏమని చెప్పుకోవడానికి వస్తున్నావు ఇక్కడికి? ప్రభువా నేను బాప్తిసం పొందిన వాడను, బాప్తిసం పొందిన దానను, నీ వాడను, నీ దానను, నీ యందు భయభక్తులు కలిగిన వాడను, నీ యందు భయభక్తులు కలిగిన దానను, ఎప్పటికీ ఇదే భయభక్తులతో నీ యందుండి ముందుకు కొనసాగుతాను. నీ కుమారుడైన క్రీస్తు నా కొరకు చేసిన బలియాగాన్ని ఎప్పటికప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటాను, దాని ద్వారా నేను విడుదల, విమోచన, రక్షణ, పరలోకపు స్వాస్థ్యము పొందుకున్నాను గనుక నేను ఆ శరీరమును ఆ రక్తమును భుజించినప్పుడు, వాటిని తీసుకుంటున్నప్పుడు ఆయన నా కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడను, కొనబడిన దానను, ఇక మీదట నేను ఆయన వాడనని, ఆయన దాననని నన్ను నేను మరింతగా బలపరుచుకొనుటకు, ఆ ముద్ర నా మీద వేయించుకొనుటకు, ఆ ఆలోచనలతో నా హృదయాన్ని నింపుకొనుటకు నేను వెళ్తున్నాను. దీని ద్వారా నా హృదయంలో ఉన్న చీకటి మరింతగా ఏమైపోవాలి? తొలగిపోవాలి. నేను మరింత వెలుగుమయమై మారిపోవాలి, వెలుగుమయమైన జీవితాలు కలిగి ఉండాలి. అర్థమైందా? రోజు రోజుకి ఇంకా వెలుగు, ఇంకా వెలుగు, ఇంకా వెలుగు, ఇంకా సంస్కరణ వైపుగా మనం అడుగులేస్తున్నాం. దినాలు గడుస్తున్న కొలది అనుభవాలు పెరగాలి, దినాలు గడుస్తున్న కొలది జీవితం మీద అవగాహన పెరగాలి, దినాలు గడుస్తున్న కొలది బ్రతుకును సంస్కరించుకోవటంలో సాఫల్యం చెందాలి. అంతేగాని ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు మురుగుగుట్ట మాదిరిగా ఎన్నాళ్ళు ఉతికినా, ఏదో ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టు ఉండకూడదు నీ బతుకులు. అర్థమైందా? మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. ఇక్కడ
మీ ఆత్మీయ జీవితాలు మరింత మెరుగుపడాలి, మరింత కట్టబడాలి, మరింత వృద్ధి పొందాలి, మరింత ఆత్మీయ స్థితిలో రోజు రోజుకి వెళ్ళాలి. సో అంత వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎంత లైట్ వెలిగిస్తే అంత వెలుగు, నువ్వు ఎంత వెలుగును ప్రసరింపజేస్తే నీకు చీకటంతా దూరం, చీకటిని ఎంత దూరంగా చేసుకుంటే అంత ఆరోగ్యం. రైట్? చీకటిని ఎంత దూరం చేసుకుంటే అంత ఆరోగ్యం. చీకటి ఎక్కడుంది? మొదట మనం మాట్లాడుకున్నట్టు నీ మైండ్లో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉంది. దాన్ని పోగొట్టుకో, మరింత వెలుగుమయమైన జీవితాన్ని నీ సొంతం చేసుకో. రాత్రికి మీరు ఏదైతే టైటిల్ చూస్తున్నారో ఆ టైటిల్ రాత్రికి మనం రాజమండ్రిలో మాట్లాడుకోబోతున్నాం, దీని కొనసాగింపుగా. సో ఆ లైవ్ కూడా వినండి, నేర్చుకోండి, బలాభివృద్ధి చెందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇక మరొక ప్రాముఖ్యమైన సంగతి మీ అందరికీ చెప్పాలి. ఎప్పుడైతే ఈ వెలుగులో మనం కొనసాగుతున్నామో, ఈ వెలుగు మనకి శాశ్వత కాలం నిలబడాలి అంటే, ఆ వెలుగు తొలగిపోకుండా నిలబడాలి అంటే మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. ఆ ప్రాముఖ్యమైన పని ఏంటంటే పట్టుదల కలిగినటువంటి విజ్ఞాపన. డైలీ మన బ్రతుకులో ఒక భాగంగా మారిపోయే పట్టుదల కలిగిన విజ్ఞాపన, ప్రార్థన. ఎప్పుడైతే అది మన బ్రతుకులో ఒక భాగం అయిపోయిందో వెలుగు వెళ్ళిపోయే అవకాశం ఉండదు. ఇప్పుడు నీటిని మన తోటలోనికి రప్పించుకోవటం ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఆ మొక్క దగ్గర నిలపటం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నీటిని వదిలేస్తే అది అలా పారుకుంటూ వెళ్ళిపోద్ది. అది అక్కడ నిలబడితేనే మొక్కకి ఏంటట ప్రయోజనం. అందుకే గట్లు ఎందుకు కడతారు? చేలకి గట్టు ఎందుకు కడతారు? చేలల్లో నీరు పోకుండా నిలబడడం కోసం గట్టు కడతారు. అర్థమైందా? ఇప్పుడు మీరు కూడా దేవుని పొలాలు. మేము వ్యవసాయకులు అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. మీరు నిజమైన ద్రాక్షావల్లి, నేను నిజమైన ద్రాక్షావల్లి, మీరు నాలో తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు. సో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన వ్యవసాయకుడు. పౌలు భక్తుడు కూడా చెప్తాడు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారంటాడు. మీరు దేవుని వ్యవసాయం. కొరింథీ పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయం అనుకుంటాను. మీరు దేవుని వ్యవసాయం అన్నప్పుడు మరి దేవుని వ్యవసాయంలో నీరు కట్టిన తోటలా ఉండాలి. తోటలో నుంచి వాటర్ ఫ్లో అయిపోకూడదు. ఫ్లో అయిపోయిందంటే మీరు బాగుపడరు, సంస్కరించబడరు. మరి ఫ్లో అవ్వకుండా ఆగాలి అంటే ఏం చేయాలంటే గట్టు కట్టుకోవాలి, కట్టడి వేయాలి. కట్టడి వేస్తే ఏమవుతుంది? ఆ కట్టడి పట్టుదల కలిగినటువంటి విజ్ఞాపన, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. అది ఎప్పుడైతే నీ బ్రతుకులకు వచ్చిందో, నీలో వెత్తబడుతున్నటువంటి వెలుగు అంత తొందరగా నీలో నుంచి వెళ్ళిపోదు, ఆ చీకటి వెళ్ళిపోతూ ఉంటుంది. సో రాత్రికి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని రాజమండ్రిలో మాట్లాడతాను. లైవ్ చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా రాజమండ్రి పరిసరాల్లో ఉంటే దగ్గరకు ఉంటే అక్కడికి వచ్చేయండి. లేదు నేను ఇంటి దగ్గర ఉండి లైవ్ చూస్తానంటావా, చూడు ఆ సమయానికి. తద్వారా నువ్వు ఎక్కువ నేర్చుకుంటావు, ఇంకా బలం పొందుకుంటావు. ఎంత వాక్యం వింటే అంత మంచిది, ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యం, ఎంత సత్యం వింటే అంత ఆయుష్, అంటే జీవం. సత్యమే మనకు ఆయుష్. మన ఆయుష్ పెంచేది ఏంటి? సత్యం. ఎక్కడైనా అక్కడైనా మన ఆయుష్కు మూలం సత్యమే. జీవమునకు మూలమేది? సత్యమే. ఆ సత్యమే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. సో కాబట్టి ఆ మూలాన్ని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ స్థాయిలో ఎదగలుగుతాం, ఆ స్థాయిలో ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. లేదు అనుకుంటే నష్టపోతాం. కాబట్టి నిర్ణయాలు మీవే. ఫైనల్గా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. బాప్తిస్మం పొందాం, దేవుని సన్నిధికి వచ్చేసాం. పవిత్రుడు, పరిశుద్ధుడని నీకు దేవుడు పేరు పెట్టాడు. అది నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. ఆయన నిలపడు. నీ పాత పాపాలన్నీ రద్దు చేశాడంటే దాని అర్థం ఏంటి? ఇంకోసారి మళ్ళీ దరిద్రలో దిక్కరా బాబా అని చెప్పడం. అలాగని నీ లోపలికి చీకటి రాకుండా ఉండదు. ఎందుకంటే మన చుట్టూతో వ్యాపించి ఉంది అది. సో దాన్ని పోగొట్టుకోవడానికి కావాల్సినటువంటి వనరులు మనమే సమకూర్చుకుంటాం, దాని సెట్టింగ్స్ అన్నీ మనమే చేసుకుంటాం. తద్వారా మన ఆత్మీయ వృద్ధికి మనందరం ఏమవుతాం? కష్టపడతాం. సో కష్టపడండి, శ్రమపడండి, ఆత్మీయంగా కట్టబడండి. మీ ఆత్మీయ జీవితాల్లో వెలుగులు నింపుకోండి. మరింత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, మరింత దీవెనకరమైన స్థితిలోనికి మీ కుటుంబాల్ని నడిపించుకోండి. దేవుడటి ధన్యత మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానం చేత
మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి, మీ కృపలో బలపరచండి. మీ సహాయము, సమాధానము, సన్నిధి, కాంతి నిత్యము తోడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఎల్లప్పుడూ యోగ్యమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో పిల్లలందరినీ నిలిపి నడిపించమని ప్రాధేయపడుతూ విత్తబడినటువంటి ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి, ప్రభావము మీ బిడ్డల జీవితాల మీద ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.